ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్ములారా, విశ్వరూపధరణాద భగవంత అంటే ఈ విశ్వరూపమంతా కూడా భగవంతుడే గాని వేరే కాదు అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు అడిగినట్టు ప్రశ్న, ఇక్కడ మనం వచ్చిండేది ఈ జన్మెత్తిండే దాంట్లో కష్ట సుఖాలు అని పాప పుణ్యాలు చేయాల, రెండు వచ్చినాయి దీంట్లో. అర్థమైన నీకు స్వతంత్రంగా నేను ఇది చేస్తాను అనే హక్కు ఎవరికి లేదు. మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్స్ ఇవే అంతే. దీని మీద మీరు ఎన్నాళ్ళు ఆలోచన ఏం చేసే పని. నేను ఇప్పుడు ఇంత మంచి పని చేసినాను కదా, యజ్ఞయాగాలు పొంద నిర్వర్తిస్తాను కదా తెలిసినంత వరకు, అంటే దీని ఫలం వచ్చే జన్మకు వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చేకి ఎట్టి పరిస్థితులు లేదు. పూర్తి అత్యుత్కటై అంటుంది అనమాట. ఎంత బలీయమైన క్రూరమైన కర్మ లేదా బలీయమైన పుణ్యకర్మ చేస్తే ఇప్పుడే అనిపించేకి వస్తుంది. అదొకటి మాత్రం సామాన్యంగా చేసేటువంటి కార్యాలన్నిటికీ కూడా వచ్చే జన్మలకే మర్చిపోతాండి అది. అందుకే నాకు కష్టం వచ్చిందంటే వెనకటి పాపాన్ని అనిపించేకి వచ్చినావు, సుఖం వచ్చిందంటే వెనకటి పుణ్యాన్ని అనిపించేకి వచ్చినావు. ఇంతే. నీవు ఇక్కడ కొత్తగా చేస్తానంటున్నావు చూడ, కొత్తగా చేసేట్టు కూడా ఆ లిస్టులోనే ఉన్నాయి. అవి కూడా మనం చేసే పాప పుణ్యాల లిస్టు కూడా వచ్చింది. అది కూడా ఇక్కడ పురుష ప్రయత్నం అని అంటారు జనం. పురుష ప్రయత్నం అంటే నువ్వు చేస్తాండావు కాబట్టి పురుష ప్రయత్నం అనే పది వస్తుంది. కానీ ఈ పురుషునికి అనే దానికి స్వతంత్రమే లేదు. ఉండేదంతా పరమాత్మ అయినాక మళ్ళీ వీడెక్కడి నుంచి వస్తాడు మధ్యలో? పరమాత్మను తప్పితే రెండవది లేదని వచ్చిందప్ప. అప్పుడు మళ్ళీ రెండో వాడు వచ్చి నేను కొన్ని స్వతంత్రంగా చేస్తాను కదా అంటే ఎట్లా పొందేది అనేది? అప్పుడు భగవంతుని మీద ఇది పోతుంది, భగవంతునికి స్వతంత్రం లేదనిపిస్తుంది అట్లా. కాబట్టి ఇక్కడ మనమంతా తప్పులో ఉంటాం. ఇప్పుడు స్వప్నంలో జరిగేదానికి, స్వప్నంలో జరుగుతుంది కదా కర్మకాండ అంతా, ఎవరు జవాబుదారు అంటే ఏం చెప్తావు? నువ్వు నేనని చెప్తారా మీరు? నీకే స్వప్నం వచ్చింది, స్వప్నంలో నువ్వు అవస్థలు పడుతున్నావు, మెలకు వచ్చింది, ఏమైంది? నువ్వు చేసినావు అవన్నీ కర్మలు. స్వప్నంలోకి నువ్వు పోయింటే అవును, నీవు నిజంగా నువ్వు స్వప్నంలోకి పోయింటివా అని నేను అడుగుతాడా? ఇప్పుడు నీవు చెప్పేది తప్పేం కాదు. స్వప్నం కాకపోతే చచ్చిపోతావు. నువ్వు పోయింటే కదా అటుకి. నువ్వు స్వప్నం చూసినావా? మొదట చెప్పు నాకు. స్వప్నం చూసినావు కదా, యాదేహంతో పోయింటివి. మరి జ్ఞాపకం వస్తే అంటాడు అంటే నువ్వు వీడే ఉంటావు కదా, నీకు జ్ఞాపకం రావు. మరి పామెంట్ కోరుకుంటుంది ఈడుండడానికి పామెంట్ కోరుకుంటుందా పాంట? నీకు జ్ఞాపకం వచ్చేవాడు అయితే ఆడాను నువ్వు అప్పుడే. నేను ఇప్పుడే మెలకుని స్వప్నానికి వచ్చింటే నాకు పాము కొరికిందంటే పర్వాలేదు, అది ఉందే. అందుకే చాలా ఇది అంత సులభం కాదబ్బా. ఇంతవరకు ఈ విచారం పట్టుబడలేదు అంటే అర్థమవుతుందిలే. ఈ అవస్థ ప్రక్రియ పట్టుబడలేదు ఇంకా, దాంట్లో ఏమైనా సందేహం లేదు. ఎందుకు అనేట్లయితే దిన్నము చెప్తాడాము, జాగ్రత్తలో ఉండే జీవుడే వేరే, స్వప్నంలో ఉండే జీవుడే వేరే, నిద్రలో ఇద్దరు జీవులు లేరు అని దిన్నము చెప్తాడాము. మరి జాగ్రత్తలో జీవుడు స్వప్నం లేకపోతే ఆడు పాము కొరికి చచ్చిపోతాడంటే ఇంకేమర్థమైనట్లా? కాబట్టి ఉండని విను, ఇంకా 2 నాలుగు బోర్లేదు వినేం అర్థం కాదు, విను, ఏం తొందర ఏం లేదంటుంది శాస్త్రం. అందుకే స్వప్నము నీకు పడలే, మెలకువ నీకు రాలే, నిద్ర నీకు రాలేదు, మొదటి పాయింట్. అయినా ఈ 3 నాకే వస్తాయని మనం అంటాం. అర్థమైన అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ తప్పిపోయినారంటే ఒక్కరు కూడా నాకే ఈ 3 అవస్థలు వస్తాయనేది మేము పొరపాటు. నీకు 3 అవస్థలు రావు. జాగ్రత్త అనే అవస్థలో నువ్వు పడినావు అంతే. జాగ్రత్త అవస్థలో పడినావు నువ్వు. జాగ్రత్త అవస్థ ఉంటే ఉంటావు, జాగ్రత్త ఉంటే పోతా ఉంటావు అంతే. అర్థమైన కాబట్టి మరి నీవు జాగ్రత్తలోనే కదా నాది వ్యవహారం అంతా అంటాడు. కాబట్టి జాగ్రత్తల గురించే నీకు తెలుసాలి, కానీ స్వప్నాన్ని నిద్ర గురించి నీకేం తెలిసేయలేదు. ఎందుకంటే జాగ్రత్త అవస్థ బద్ధుడు నువ్వు అంతే. దాన్ని వీటికి అవతలకు పోయేకి నీకు ఏమాత్రం కూడా అధికారం లేదు మనకి. అయితే నీ స్వరూపానికి ఉన్నాయి ఇవన్నీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. మన స్వరూపానికి ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. జాగ్రత్త అనుభవం మన స్వరూపానికే ఉంది, స్వప్నానుభవం మన స్వరూపానికే ఉంది, నిద్రానుభవం మన స్వరూపానికే ఉంది. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది కూడా తప్పు తెలుగుతో చెప్పే మాటలే. ఇవి కూడా నాకు అని అంటాడు కదా, నీకు కాదు, నీ స్వరూపానికి అని చెప్పేకే. స్వరూపానికి ఇవన్నీ ఏం మళ్ళీ లేవు, అవి కూడా లేవు. చూడ సరుకు దీంట్లో. కాబట్టి జిజ్ఞాసులు బాగా శ్రద్ధగా వినాలా. కాబట్టి ఇప్పుడు వ్యవహార దృష్టితోనే మేము ఇన్ని పుణ్యాలు చేసినాం కదా, మాకెందుకు కష్టాలు రావాలంటారు. దీనికి వచ్చే జన్మకి ఇవంతా సరుకు. ఈ పొద్దు నువ్వు చేసిన పాపాలకు కూడా ఇప్పుడేం రాదు, అది కూడా వచ్చే జన్మకే. పుణ్యాలు కూడా వచ్చే జన్మకి. ఇప్పుడు మళ్ళీ వచ్చిండేది ఏమిటో అంటే వెనక జన్మలలో చేసినవి అన్ని కంప్లీట్ అయినాయి అనుకోదండి. వెనక జన్మలో కూడా ఏవో కొన్ని దానికి వచ్చింది. ఇప్పుడు ఇది అనిపించే ఈ దేహం ఎన్ని కోట్ల జన్మలు ఉన్నాయి, అంతపిడి అయిపోతాయి, ఎట్లయిపోతాయి అంతపిడి.
కాబట్టి ఇప్పుడు జరిగే దానికి తప్పు ఏమైనా జరిగింది లేదా నాకు కష్టం వచ్చిందంటే వెనక జన్మల్లో నేను చేసినాను కాబట్టి దాన్ని అనుభవిస్తానని సమాధానంగా పోతే చాలా జీవితమే సులభం. అవన్నీ గ్రహాలు గీహాలు అవన్నీ కూడా ఇక్కడ వచ్చిండేటివి. అందుకే కట్టుకో, గ్రహాలు ఏం చేయలేవు. అర్థమైనా? న్యాయ దృష్టిలో గ్రహాలు ఏం చేస్తాయి? యమధర్మరాజే పరిగెత్తా అంటే పని చేస్తారు వీళ్ళు. అవును, నీకు వాస్తు బాగాలంటే సరే, అది కూడా చెప్తానే. అది కూడా అంటే వెనకల నుంచి నీవు ఆ వాస్తు బాగలేకుండా ఇంట్లోనన్నా ఉంటావు. అర్థమైనా? అవన్నీ కూడా దానికి సంబంధించినవి ఇవి. అంతే, అట్లా తెలుసుకో. అవన్నీ దొరకడము అంటే మనకి అది అనిపించక వచ్చినాయి, నువ్వు తప్పించుకుంటే లేదు కదా. పాపాన్ని అనిపించాలంటే చూడు, నువ్వు అన్నట్లు పనికిరాని ఇంట్లో చేయడము లేదా పనికిరాని పని చేసి నష్టం రావడము ఏదో జరుగుతాయి చూడు. అవి వెనక జన్మలు ఇవన్నీ. నువ్వు గ్రహ స్థితులు అనండి, బేకే ఏ స్థితులు అన్నానండి, అవన్నీ వ్యవహార దృష్టితో పెట్టిన స్థితులు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు నేను జ్ఞాని కాలేదు అంటున్నావు. సరే, ఆడిన కానీ ఉన్నా కూడా నువ్వు ఏం చేయగలుగుతావు? ఇప్పుడు వచ్చిన దాచుకుంటే మనకు స్వతంత్రం ఎవరికి లేదు. ఏది అనిపించాలో అది అనిపించే తినాలి, కానీ తప్పించుకుంటే లేదు. కాబట్టి నేను అందుకేం చెప్పు శాస్త్రం, భగవంతుని భారం వేసే, ఏం జరిగినా నీదే, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం తండ్రి అను. అయిపోయింది ఇంకంతే. అది మర్చిపోతండి. ఎంతవరకు నీకు ఆత్మజ్ఞానం ఏంటంటే ఓకే. దీంట్లో మనకు ఆటి వరకు కొంతసారి చెప్పి నిలబెట్టినాం. ఇನ್ನು నేను ముదుకనాగి శూలవన్న దర్శనడితే ఎంబదನ್ನು విచారం ఆడోనా. ఇప్పుడు మన వ్యవహారంలోనే పిల్లవాడిగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, వృద్ధుడైనప్పుడు ఎట్లా మాట్లాడాము? నేను బాలకుడను, నేను యవ్వనవంతుడను, నేను వృద్ధుడను అంటున్నారు. ఈ మూడు పదాల్లో నేననేది మామూలుగానే ఉంది, దాంట్లో ఏం వికారం చెందలే. అయితే మిగతా మూడు పదాల్లో వికారాలు వచ్చాయి కదా, బాలుడు, యవ్వనవంతుడు, వృద్ధుడు అనేది. అవి దేనికి సంబంధించినవి? నేనుకు సంబంధించినవే, దేహానికి సంబంధించినవే? అప్పటికి దేహానికి సంబంధించినవి అన్నట్లయితే నాకు దేహానికి సంబంధం లేదు అనే జ్ఞానం మనకు కలగాల. దేహానికి కలుగుతానంటే దేహం నేను కాదనేది ఇంతకుముందు నిర్ణయం చేసినారు కదా. ఎందుకు? ఏది తెలియబడుతుందో, ఏది ఊహించబడుతుందో అదంతా నువ్వు కాదు. ఇప్పుడు దేహం మీకు తెలియబడదా? దేహం ఉందని తెలుస్తాను కదా. దేహం ఉందని తెలుస్తానన్నప్పుడు నువ్వు దేహం కాదు. ఇంకా ప్రపంచం అంతా ఊహిస్తానంట కూడా, ప్రపంచం అంతా నువ్వు కాదు. అంటే వాటి అంటు లేనటువంటి స్వరూపం నీది అనేది రావాలి ఇక్కడ దిక్కట్లా. ఇప్పుడు ముద్దకైనా నడుస్తాడు, వృద్ధుడిಗೆ ಒಂದು ಊರುಗೋಲಿನ ಅವಶ್ಯಕತೆ ಇರುತ್ತದೆ. ಮುಸಲೈನಾಕ ఒక ಕಟ್ಟಿ కావాల్సి వస్తుంది సపోర్ట్. ಗೃಹಸ್ಥ ಧರ್ಮವನ್ನು ಸ್ವೀಕರಿಸುವ ವೇಳೆಗೆ ಕಾಶಿಯಾತ್ರ ಸಮಯದಲ್ಲಿ వివాహದಲ್ಲಿ దండವನ್ನು ಕೊಡುವ పద్ధతి ఇదే. మనకు తెలుసుడిది. పెళ్లి చేసినప్పుడు కాశీయాత్ర కానీ పిలుచుకుపోయి వాళ్ళకి ఒక గొడుగు, ఒక కట్టి ఇవన్నీ ఇస్తారు. ఏంటికంటే ముస్లిం ముప్పు నీకు ఉండాలప్పా అని అర్థం. అది చూడండి, ముందు కాశీయాత్రకు పంపించి అంటే నువ్వు అంత యాత్ర ఈ ఎవ్వండి చివరి యాత్ర ఉంటుంది చూడు, అప్పటికి నీ ఇవన్నీ కావాలా అని ఇచ్చే పని ఉందా చూడు. ವಿವಾಹದಲ್ಲಿ ದಂಡವನ್ನು ಕೊಡುವ ಪದ್ಧತಿ ಇದೆ. ಮುದುಕನಾಗುವವರೆಗೂ ಬದುಕಿ ಬಾಳಲಿ, ಮುಸಳೆಯವರಿಗೆ ಬದುಕಿ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯದಲ್ಲಿ ಅಡಗಿದೆ. ಇನ್ನು ಕೋಲು ಊರಿಕೊಂಡು ನಡೆದು ಬರುವ ವೃದ್ಧರನ್ನು ನೋಡಿದಾಗ కట్టి పట్టుకొని వచ్చే వృద్ధులను చూస్తాం చూడండి మనం. అప్పుడు అవరನ್ನು బ్రహ్మವೆಂದು కాణువ భావన నమకు బరబేక్. ముసలోళ్ళని చూస్తే వీళ్ళంతా సుమారుగా గడిచిపోయిందప్ప, వీళ్ళంతా వయోవృద్ధులు, వీళ్ళకి అనుభవాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు పరమాత్మ స్వరూపులనే భావన రావాలంట. మన పెద్దలను చూస్తానే మనకు అసహ్యం వస్తుంది. సొంతం మనం ఇంట్లో తాత ముత్తాలు చూస్తే కూడా గలీజ్ అనేటట్లు ఉంటాం మనం. నువ్వు వేరే వాళ్ళని చూసి ఎప్పుడు అనుకుంటాం ఈ మాట? ರುದ್ರಾಯದಲ್ಲಿ ನಮೋ ವೃದ್ಧಾಯ ಚ ಸಮೃದ್ಧನೇ ಚ ಎಂದು శివనನ್ನು స్థుతిలాಗಿದೆ. ముసలివాడిని రుద్రుడు అని పిలిచాలంట, శివుడు అన్నట్లు పిలిచాలని దాంట్లో రాసినారు. వార్ధక్యం శరీర దృష్టిಯಿಂದ మాత్రమಲ್ಲ, శరీర దృష్టితో ముసలితనం కాదు, ಎಲ್ಲಾ లోకానుభవ దృష్టిಯಿಂದಲೂ అవశ్యవాదద్దు. ఇప్పుడు వృద్ధులైనారంటే మీరు దేహంతోనే కాదు, వృద్ధులు అనుభవాలన్నీ మీకు వచ్చేసినాయి. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయి, యవ్వనంలో ఉండే అనుభవాలు ఉన్నాయి, ముసలివాడైనప్పుడు అనుభవాలు అన్నీ ఉండాలి లేదా మీకు? దాంట్లో కూడా మనం ముసలిలేను అనుభవాల్లో కూడా, దేహంలోనే కాదు. అందుకే పెద్దల మాట పెరుగు సర్ది అని చెప్పినారు. ఎవరికి పట్టింది ఇప్పుడు పెద్దల మాట పెరుగు సర్ది అనే దానికి? సభಯಲ್ಲಿ వృద్ధులಬೇಕೆಂಬ ನೀವು ಇದೆ. పెద్దలు అనే వాళ్ళు ఉండాలా, ఎక్కడెక్కడ సభలు ఉన్నాయంటే. అందుకే భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరూ కూడా పెద్దలని ఆ సభలో, కౌరవ సభలో ఇట్లా సాట వాళ్ళు వృద్ధులు ఉండాలని నియమాలు ఉన్నాయి. ఇల్లవాదరే ಹುಡುಗರ ಪಾలి అందు బల్లవరు ఉదాసీన మాడిబిడు. ఏమప్ప ఆ సభలో పెద్దోళ్ళు ఎవరు అంత పిల్ల వ్యవహారం ఉంటుందని చెప్పి అడికి పోయేవాళ్ళు కూడా పోయలేదండి. మనం కూడా అంటాం కదా, యూత్స్ అనే వాళ్ళు ఉంటే వద్దులేప మనం ఏంటి పోవాలి, యూత్స్ లేక మన కథ మన పక్కన ఉందామంటాం లేదా? ఆ విధంగా ಅದರಿಂದ వృద్ధరు యావాగలు పూజ్యరు. కాబట్టి వాళ్ళ దేహం ద్వారాను, వయసు ద్వారాను పెద్దోళ్ళే, అనుభవాల ద్వారా కూడా పెద్దోళ్ళే. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనం పూజించదగిన వారే వాళ్ళు.
ಅವರ ಅನುಭವಗಳು ಕಿರಿಯರಿಗೆ మార్గదర్శకವಾಗಿರುತ್ತವೆ. చిన్నపిల్లలకి వాళ్ళ యొక్క అనుభవాలన్నీ మార్గదర్శకంగా ఉండేదానికి కూడా వీలుంది. ಅಧ್ಯಾತ್ಮ ದೃಷ್ಟಿಯಿಂದ ಭಗವಂತನು ವೃದ್ಧನಾಗಿಯೂ ಜಗತ್ತಿನಲ್ಲಿ ತೋರಿಕೊಳ್ಳುತ್ತಾ ಕೆಲವು ವೇಳ ಸಂಕಷ್ಟದಲ್ಲಿರುವವರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡಿದ ಉದಾಹರಣೆಗಳು ಕಂಡು ಬರುವುದರಿಂದ ఈ వర్ణన అర్థమవుతుంది. సాక్షాత్ భగవంతుడే వృద్ధ రూపంలో వచ్చి ఇక్కడ ఉపదేశాలు చేసిన దృష్టాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి తానే ఆ విధంగా అవతారం ఎత్తి వచ్చేసే పని ಕಂಡುಬರುತ್ತದೆ. ಏಕೆಂದರೆ ಸತ್ಯನಾರಾಯಣ ಕಥೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಬ್ರಾಹ್ಮಣಿಗೆ ಭಗವಂತನು ವೃದ್ಧ ಬ್ರಾಹ್ಮಣ ರೂಪದಿಂದ ದರ್ಶನವನ್ನು ನೀಡಿದೆಂದಿದೆ. కాబట్టి ఒక బ్రాహ్మణునికి వృద్ధ రూపంలో దర్శనమిచ్చినాడు అనేది కూడా ఉంది. ಹಾಗೆ ಅನಂತ ಪದ್ಮನಾಭನು ಕೌಂಡಿನ್ಯನೆಂಬ ಋಷಿಗೆ ವೃದ್ಧ ಬ್ರಾಹ್ಮಣ ವೇಷದಿಂದ ದರ್ಶನವನ್ನು ನೀಡಿ ಉದ್ಧಾರ ಮಾಡಿದೆಂದು ಪ್ರಸಿದ್ಧವಾಗಿದೆ. ಆ ಕೌಂಡಿನ್ಯకి ఈయన ఎవరు అనంత పద్మనాభుడు ముసలి వేషంలో వచ్చి దర్శనమిచ్చినాడని ఉంది. ಆದ್ದರಿಂದ ನಾವು ವೃದ್ಧರನ್ನು ಕಂಡಾಗ ತ್ವಂಜೀರ್ಣೋ ದಂಡೇನ ವಂಚಸಿ ಎಂಬುದನ್ನು ಅನುಸಂಧಾನ ಮಾಡಿಕೊಳ್ಳೆವು. కాబట్టి మనం యొక్క ముసలిలో అయినామప్ప అంటే మనకు అన్ని అనుభవాలు సాధ్యమైనంత వరకు వచ్చినాయి అని గుర్తించేది నేర్చుకోవాలన్నమాట. కడಯಲ್ಲಿ తమ్ జ్వాతో భవసి విశ్వతోముఖ అని తెలుసులాగిదే. ఆయనే ఈ విశ్వంగా పుట్టినాడు అనేది తెలుసుకోవాలి. ఎవరు? పరమాత్మయే. ఆ పరమాత్మను నానా రూపವಾಗಿ ಹುಟ್ಟಿ కోరుకొళ్ళిత్రువను అనేక రూపాలలో పుట్టి కనబడతా ఉంటాడు. ಅವನ లీలలు విచిత్రವಾಗಿರುವವು. ఆయన యొక్క లీలలు ఎట్లుంటాయప్ప అంటే ఒకటే రకంగా ఉండలేదు. ఎన్నో రకాలుగా ఎవరెవరి కష్టాలు ఎట్లుంటారమే ఆయన అవతారాలు ఎత్తి వాళ్ళకి అనుకూలం చేస్తూ ఉంటాడు. ಕೆಲವರನ್ನು ನಗಿಸುವನು, కొంతమంది నవ్వుతా ఉంటారు. ಕೆಲವರನ್ನು ಆಲುವಂತೆ ಮಾಡುವನು, కొంతమంది ఏడ్చేటట్లు చేస్తాడు. ಕೆಲವರನ್ನು ತೃಪ್ತರಾಗಿತ್ತು, ಮತ್ತೆ ಕೆಲವರನ್ನು శాంతరನ್ನಾಗಿ సృష్టిಸಿ ఎవరెಲ್ಲ ఒడవకిరువను. కొంతమంది తృప్తితో జీవనం చేస్తారు, కొంతమంది శాంతి సమాధానంతో జీవనం చేసి అప్పుడు ఆయన ఎక్కడుంటే ఆయన వాళ్ళలోనే ఉంటాడు. ಕೆಲವರನ್ನು విద్యావంతరನ್ನಾಗಿ ಕೆಲವರನ್ನು దడ్డరನ್ನಾಗಿ సృష్టిస్తువను. బుద్ధిమంతుల్ని సృష్టి చేస్తాడు, బుద్ధిహీనులు కూడా సృష్టి చేసింటాడు. ఆళాగి అరసాగి అతనే ఎద్దుకొండిరువను. రాజు ఆయనే, సేవకుడు ఆయన. అంటే అన్ని సమస్తం ఆయన, దీంట్లో వేరే ఏం లేదు. ఇంకా స్త్రీ పురుషులు వాళ్ళు వీళ్ళు అనే భేదం లేదు. పరమాత్మయే ఆయా రూపాల్లో ఉపాధులుగా తోస్తాడంతే. ఉండాడనిగా తోస్తాడని. ఎందుకంటే తోచేది అనేది చాలా మందికి అర్థం కాదు. స్వప్నం మీకు తోచిందే ఉన్నిందే అయిపోయి కదా, దాంట్లో ఏమైనా అనుమానం ఉందే? తోచింది అది సత్యం కాదని తెలిసింది కదా. జాగ్రత్త తోచిందే లేకపోతే ఉండేదే? చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. జాగ్రత్త తోచేదే ఉండేదే. ఎందుకంటే చెప్పండి, మీరు చెప్పండి, మళ్ళీ దానికి మేము సమాధానం చెప్తాం. ఉండేదంటే ఎట్లా చెప్తారు? మీరు చెప్పాలి, మేము వినాలి కదా. ఉండేదే, ఇది తోచేదే. ఉండేది అన్నట్లయితే ఉండేది అంటారు కదా. ఈ ఉండేదే సత్యమైనప్పుడు తోచేటివి ఆడుంటాయి, ఉండేది ఆడుంటుంది. ఇప్పుడు స్వప్నం తోస్తుంది అంటారు కదా. స్వప్నం తోచేటప్పుడు జాగ్రత్త ఆడుండే మరి ఉండేది అంటారు కదా. మరి ఎందుకు ముందు అది సరే. ఇప్పుడు మీ అనుభవానికి తోచింది స్వప్నం అంటారు. ఆ స్వప్నం తోచే సమకాలంలో మీరు ఎక్కడ ఉంటారు? జాగ్రత్తలో ఉంటారా? తోచే దాంట్లోనే ఉంటారు కదా. తోచే దాంట్లోనే ఉండరు కదా. అప్పుడు సత్యంగా ఉన్నా లేదా స్వప్నంగా ఉన్నా? ఇంకా చెప్పిన ఆలోచన చేస్తున్నాడు ఎట్లా చెప్పాలని. స్వప్నాన్ని అనిపించేటప్పుడు స్వప్నము దగ్గరుండి బాగా దగ్గరుండి రాగినాల దగ్గరుండి ఇదంతా జీవితంలో నీవు ఏం సంపాదించినావో ఏం అనిపించినావో అవన్నీ ఏం నిష్ప్రయోజనం. ఇప్పుడు ఏం తెలుసుకుంటాడో అదే నీకు ప్రయోజనం జీవితానికి. బాగా గుర్తుపెట్టుకోండి. పెండ్లాలు, కొడుకులు, ఆస్తులు, అంతస్తులు మనకేం దమ్ముడికి పనికి వచ్చేటి కాదు. ఇప్పుడు ఏం వింటామో ఇది మనకి నెక్స్ట్ జన్మకు వాసన. కాబట్టి ఇప్పుడు ఇదే వినేది. అందుకే ఎన్నెన్ని పుణ్యాలు ఎవరెవరు ఎట్లా చేసుకుంటారో మనం చెప్పేకి రాదు. శాస్త్రం ఒక మాట చెప్పింది, ఎంతో దీన్ని వినాలంటే మాత్రము ఎంతో పుణ్యం చేసి తింటారు, లేకపోతే లేదు అని. మీరేమనుకుంటారు? పుణ్యతీర్థాలకు పోకపోతే ఇట్లనేది ఏం పని ఉంది తప్ప ఎవరో కొట్టాల పనితో కానీ ఇది కూడా ఏమైనా పుణ్యం ఇస్తుందని మీరు అనుకోవచ్చు. అర్థమైనా? అటువంటి 100 తీర్థయాత్రలు చేస్తే కూడా ఈ పొద్దు మీరు ఒక 10 నిమిషాలు వినేదానికి సమానం కాదంటుంది. 10 నిమిషాలు మీరు శ్రవణం చేసిన దానికి మీరు 100 తీర్థయాత్రలు చేసి రాపోండి, పని చేసేలేరు. 100 దానాలు చేసి రాపోండి, పని చేసేయలేరు. ఏమన్నది అండి, దీనికి సమానం కాదు. అటువంటి సరుకు మీకు లభ్యమయ్యేటప్పుడు దిక్కులు తిరుగుతారు. ఎందుకో అది అంతే చెప్తుంది. వాళ్ళకి సంస్కారం లేకుండా ఇడిచిపెట్టిపోతారంటుంది అంతే. మనం అందుకే దానికి ఏమి ఎవరిని నిందించవలసిన పని లేదంటుంది. వాళ్ళకి ఆ సంస్కారం ఉంటే కూర్చుంటారు అనేది అనుమానం లేదు. లేకపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సంస్కారం లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అని. అందుకే భగవంతుడు
వాళ్ళని చూసి అయ్యో పాప మనమాలంట, అంతే. మనం ఇంకేం ఎక్కువ మాట్లాడకూడదు అంట వాళ్ళని చూసి. చెడిపోతుంటారు ఊరిని అంతే, చెడిపోతాడని లేదు అంతే. కాబట్టి తిరగాలనేది, దానాలు చేయాలనేది ఇవన్నీ ఉన్నాయి, కరెక్ట్. దానిలో తీసేది శాస్త్రము. అయితే దాంట్లో ఫలితమే నీకు ఈ దినం శ్రవణము. మరి మీకు ఫలితం కావాలా, పని కావాలా? ఫలితం కావాలా, పని కావాలా అని. ఫలితం మీకు దగ్గరికి వచ్చిందంటే మేము పని చేసి వస్తామప్ప అంటే మీరు ఏం చేసినట్లు ఇప్పుడు? ఫలితమే మీ దగ్గరికి వచ్చింది, లెక్కే మీ దగ్గరికి ఇస్తామంటే, లేదు మేము పని చేసి తీసుకుంటామప్ప అంటే ఎట్లట్టు మీరు? కాబట్టి ఈ శ్రవణం అనేది, శ్రవణాలు అన్నిచోట్ల జరుగుతుండేలేండి. అందుకే శ్రవణం విలువే తెలియదు చాలా మందికి. అర్థమైనా? శ్రవణం అంటే దేని శ్రవణం చేయాలంటే మన స్వరూపాన్ని గురించి శ్రవణం చేస్తేనే శ్రవణం. కానీ ఇతరాన్ని గురించి ఎంత విన్నా కూడా శ్రవణం కాదు అది. అవి ఎన్ని చెప్పినా కూడా నీ శ్రవణాన్ని చూపించే మార్గదర్శకంగా ఉండాలి అంతే. మీరు వేరే శ్రవణాలు ఎన్నైనా చేయండి, అది మీ యొక్క స్వరూపాన్ని తెలిపేదానికి ఉపయోగపడతా. నీకు అది ఉపయోగపడితే అప్పుడు నీకు ప్రయోజనం. అది వీళ్ళకి భయం జనానికి. ఈ పొద్దు మనము ఈ పూజ ఉండాలి, ఈ శ్రవణం వినకపోతే ఆ పూజ ఫలం తప్పొంది, దాని అంత కోట్లంతా ఉండాలి ఇక్కడ. అందుకే పూర్వం అవన్నీ, ఇప్పుడు సన్యాసులందరూ ఏం పూజలు చేసుకుంటూ కూర్చుంటారు అనుకుంటారు మీరు అంత. వాళ్ళు ఆశ్రమాల్లో పోయి ఏం పూజలు చేస్తాను, శ్రవణం సంస్కారం ఉంటే చాలని మిగిలి కూర్చోండి. అందుకే మొట్టమొదట అది బోలు మన దగ్గర ఏవి చేసినా కూడా మీరు ఎక్కడ రావాలా, ఈటికే రావాలా. అక్కడంతా ఎన్నైనా పళ్ళు కొట్టరండి, ఈటికే మీకు వచ్చి డైరెక్ట్ గా రూట్ దొరికినప్పుడు మళ్ళీ అక్కడక్కడ అంతా తిరుక్కుంటూ కూర్చుంటాడు అని. అది శాస్త్రం అడిగేది. వేస్ట్ చేసుకోతాడు మీ జీవితాన్ని. చెప్పు కదా, ఇపోతే ఎవరు ఆయన చెప్పు కదా, ఆయన పంప తీర్థయాత్రకు పోయిపోయినట్టు కదా. తీర్థయాత్రలు చేయాల్సిందే. మనం వయస్సు ఉండాలి మనకి, దానికి తట్టుకునే దానికి ఉండాలి. సెకండ్ టీచర్లు కాబట్టి పోకూడదని కాదు, అవి ఎప్పుడు చేయాలా అప్పుడు చేయాలా. అంటే అప్పుడు కూడా వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతారు, అది వేరే కథ. మళ్ళీ ఇప్పుడు తింటే రోజు తిన్నదేస్తారు, చాలా తిన్నదేస్తారు అంటారు. ముసలోడైనా చాలా తింటే ఏం ప్రయోజనం ఉంటుంది? అది చెప్పు, అడిగేది తినాలా. అట్లా ఇక్కడ కూడా ఏ సమయానికి మనం తీర్థయాత్ర చేయాలా, ఏ సమయానికి వల్ల ఈడ కూర్చొని ఆ భగవంతుడు ఆ దేవునికి పోతాం, ఆ దేవుని గురించి నమస్కారం చేయడే లేడా? అంతటా భగవంతుడు ఉండాలన్నప్పుడు ఆ భగవంతుడి పేర్లే కదా నువ్వు పెట్టుకోండి. అదేమాట స్వతంగా వాళ్ళేం లేరు. అన్ని ఈడే చేస్తే ఇంట్లో తినొచ్చు, కూర్చోవచ్చు, హాయిగా చేసి నీకు ఎంత కావాలంటే. ఈ ట్రైన్లో పోయేటప్పుడు టీ దొరకలేదనేదో, నీళ్ళు దొరకలేదనేదో, కుసుండకి దొరకలేదని ఎన్ని అవస్థలు పడతా పోలేదు మీరు. అవన్నీ పోలేదు ఇవన్నీ సమకూరినాయి అనుకోండి, ఇంకా అప్పుడు సవాళ్ళు మొదలు పెడతారు. ఇంట్లో వెతుకుంటారు, తీర్థయాత్రకు పోతే ఇంట్లో వెతుకుంటారు. మళ్ళీ సాగు గురించి కానీ భజనలు కానీ చేసేలేదు ఎవరు కూడా. కాబట్టి మానవ జన్మ చాలా విశిష్టమైంది. సామాన్యంగా దాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఆ సత్సంగం తప్పితే ఏది మార్చేకి వీల్లేదు. ఆ సత్సంగాన్ని మనం పోగొట్టుకున్నాక ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? ఎల్లరూ అర్థరే ఆగిబిట్టారే పల్లెకేను హోరు అందరూ రాజులే, అందరూ సుఖంగా ఉండాలంటున్నారు. పని చేసేవాడు ఎవడు వీళ్ళందరూ సుఖంగా ఉండేది చెప్పండి, అదని చెప్పండి. ఫోన్ నీ ఆకట్లే నేను సుఖంగా ఉండాలి, నాకట్లే ఆయన సుఖంగా ఉండాలి. ఇప్పుడు పని చేసి పెట్టేవాళ్ళు మనకు సుఖంగా ఉండేకి. ఈగయే గురు శిష్య రాగయు కాన్సుకోళ్ళువను. సాక్షాత్ భగవంతుడే గురువు, సాక్షాత్ శిష్యుడే భగవంతుడు, వేరే కాదు. ఆ బోధన జరిగేదా బోధ చేసేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. తెలుసుకున్న తర్వాత ఇద్దరు పరమాత్మ స్వరూపులే. ಇದೆಲ್ಲ ಅವನ ಲೀಲೆಯೇ. ನಮ್ಮ ಯೋಗ್ಯತೆಯನ್ನು ಅರಿತು చూడండి, మన యోగ్యతను గుర్తించి మనం ಅವನ ಅಪ್ಪಣೆಯಂತೆ ನಾವು ನಡೆಯಬೇಕು. ఆయన ఆజ్ఞానుసారమే మనం ప్రవర్తించాలా. మాకు మోక్షం కావాలా నేరుగా అడగదండి. మనకి యోగ్యత లేని వాళ్ళు మోక్షానికి పోవాలంటే అడిగిపోతాం. ఆ మోక్షానికి పోయి నువ్వేమేం చేసినావు ఇక్కడ సాధనలు చెప్పు. మొదట నాది అనేది విడిచిపెట్టినావా, నేననేది విడిచిపెట్టినావా? ఈ రెండు ఎంతకాలం ఉంటాయి? ఎవడు పోయట్లేదు. మీరు ఎన్నైనా చేసిండండి, ఎన్నాళ్ళన్నా తప్ప చేసిండండి, ఎన్ని వేల ఏళ్ళన్నా ఏమన్నా చేసిండండి. నేను నాదనేది మనలో నుంచి తుడుచుకుపోతే ఇక్కడే మళ్ళీ ఎక్కడ పోయే పని లేదు. ఎన్నేళ్ళు తప్ప చేసే పని లేదు. అది ఉందంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఆడుండేవాడు ఆడే. మార్చుకుంటే క్వశ్చన్ జరిగేదే అది. నిన్నే మార్చుకోమనలేదు, ఆయన ప్రకారమే నువ్వు నడుస్తాడావు అంతే. నీవేమనుకుంటాడావు? స్వతంత్రం ఎక్కడి నుంచి కాదు, నేను స్వతంత్రం నువ్వు అనుకుంటాడావు. నెవర్. అది అనుకుంటే లేదు, నీకు అధికారం లేదు. ఎందుకంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము అన్నిటికీ అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ అధిష్టాన దేవతల అనుగ్రహం ఉంటేనే నీ పని. అదే వాళ్ళందరికీ భగవంతుని అనుగ్రహం ఉంటేనే వాళ్ళు పనిచేసేది. అన్నప్పుడు నీ స్వతంత్రం ఏముంది ఇక్కడ? అంతే. కాబట్టి ఆ ప్రకారమే జరుగుతూ ఉంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు. అందుకే నీవేమి కష్టపడాల్సిన పని లేదు. నీ ఆజ్ఞ ప్రకారమే నీవు చేసినట్లే మేము చేస్తామని అయిపోయింది. ఒక మాట. ఏం నష్టం వచ్చింది ఇప్పుడు? నీకేం నష్టమైంది ఇప్పుడు? నువ్వు చేసినట్లే నీ ప్రకారమే మేము చేస్తాం, మాకు స్వతంత్రం అనేది లేదు, నువ్వు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతాడాము అంటే ఏం నష్టం వచ్చింది మీకు?
అంతే. అది మా ఆ ಹೀಗೆ విశ్వతో ముఖను అంటే ఈ విశ్వానికంతా ఆయనే ముఖం అన్నట్ల. విశ్వరూపను ఈ విశ్వం రూపం కూడా ఆయనే, దానికి ముఖం కూడా ఈయనే. ಅವನನ್ನರ್ಥ ಕೃತಾರ್ಥರಾಗಬೇಕೆಂದು ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. కాబట్టి ఉపనిషత్తుల్లో ఈ విధంగా భగవంతుడే విశ్వతోముఖుడు, విశ్వరూపుడు అని తెలుసుకొని మనము తత్వాన్ని తెలుసుకొని ధన్యులు కావాలా అని ఉపనిషత్తులో చెప్పిండేది. విశ్వత్వము కూడా పరమాత్మ తత్వాన్ని విడిచి లేదు. ఆభరణం అని నువ్వు అనుకునే సమకాలంలో కూడా బంగారే. కాబట్టి నువ్వు ವಿಶ್ವಡು ಅನ್ಕೊಂಡೇಟప్పుడు ಕೂಡ ಪರಮಾತ್ಮೆ ಅಟ್ಲ ರಾದ. ಪ್ರಕೃತಿ ಈಗ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಬೇಕಾಗಿರುವ ಅಜಾಮೇ ಕಾಮ್ ಎಂಬ ಮಂತ್ರದ ಇಂತಿನ ಮಂತ್ರ ಹೀಗಿದೆ. ಪೂರ್ವ ಮಂತ್ರ ಎಟ್ಲಂದಂటే ನೀಲಃ ಪತಂಗೋ ಹರಿತೋ ಲೋಹಿತಾಕ್ಷ ತಡಿದ್ಗರ್ಭ ಋತವಃ ಸಮುದ್ರ ಅನಾದಿಮತ್ವಂ ವಿಹುತ್ವೇನ ವರ್ತಸೆ ಯಥೋ ಜ್ಞಾತಾನಿ ಭುವನಾನಿ ವಿಶ್ವ అని ఉంది దీంట్లో. ఈ మంత్రವು ಇದರ ಹಿಂದಿನ మంత్రదంతయే అంటే మనం వెనక విశ్వతోముఖుడు విశ్వరూపుడు అని చెప్పిన దాంతో ప్రకారమే ఎల్లవూ నేనే ఎంబ అభిప్రాయం నిలవండిదే. అంతా నీవే అనే అభిప్రాయం. ఎప్పుడు విశ్వం అంతా నువ్వైనా ఇంకెవరు ఉంటారు? పశుపక్ష క్రిమికీటకాదులు, అర్థమైందా? దేవతలు, రాక్షసులు అంతా అదే. మనము ఉపాధికృతంగా వాళ్ళు దేవతలు, మనం మానవులు, అవి క్రిమికీటకాలను మన దృష్టితో పెట్టుకున్నాం. అయితే పరమాత్మ దృష్టితో ఇవి ఏవి సత్యం కాదు, అంతా పరమాత్మే ఉండేది అనేది ముందు చెప్పిండేది. ఇప్పుడు ఇదే మంత్రం కూడా ఇదే చెప్తుంది. పరమాత్మనొబ్బనే తానే గండను హెంగసు, తానే పురుషుడు, తానే ಸ್ತ್ರೀ, ಹುಡುಗ పిల్లవాడు, ಹುಡುಗಿ పిల్ల ಇತ್ಯಾದಿ ಎಲ್ಲ ರೂಪಗಳಲ್ಲಿ ಇರುವಂತೆ పశుపక్ష క్రిమికీటకాది రూపಗಳಲ್ಲಿ ఇద్దానే. మీరు ఎట్లయితే మానవులుగా మేమంతా పరమాత్మలో ఉంటారు, అవి కూడా అవే, అవి వేరేం కాదు. పరమాత్మ ఎందుకంటే అంతా పరమాత్మ అన్నప్పుడు అవి వేరైపోతే పరమాత్మకు తక్కువ వస్తుంది. ఎందుకంటే అవి సపరేట్ గా ఉండంటే దానికే ఎక్కువ విలువ వేయాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి పతంగವೆಂದರೆ చిట్టిగలు, కప్పు, బిಳುపు, అసురలు ముంతాದ నానబలితో మిడతలని చిన్న పిల్లలు ఎగుతాంటాయి చూడండి, అవి కీటకాలు. అవి ಅಂದರೆ ಚಿಟ್ಟಿಗಲು, ಕಪ್ಪು, ಬೆಳುಪು, ಹಸರಾದಿ ಮುಂತಾದ ನಾನಾಬಲಿರ್ತಾయి. ನೋಡುವುದಕ್ಕೆ మోహವಾಗಿ ఇరువవు. అవన్నీ కూడా ఆ తూనీగలు అంటే ఇట్లాంటివన్నీ చూసాక బాగా అందంగానే ఉంటాయి, రంగురంగులుగా ఉంటాయి, సీతాకోక చిలుకలు ఇవన్నీ కూడా. ನೋಡುವುದಕ್ಕೆ ಮೋಹವಾಗಿರು. నీలవర్ణದ పతంగవు నేనే ಎಂದು ಇಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗಿದೆ. ఆ నీలవర్ణంతో ఉండేటువంటి ఆ పక్షి కూడా నువ్వే అని చెప్పాల్సి వస్తుంది. ఇదే ఉపలక్షణము. పారాడు హక్కిಗಳು, సంచరించేటువంటి పక్షులు, చిట్టిగలు, క్రిమికీటకాదులు, గరుడ పక్షి, ಗಿಡುಗನಂತೆ గద్దలు ఇవంతా దొడ్డ దొడ్డ పక్షులు ఎల్లవూ పరమాత్మనే అందర్థ. ఇంతవరకు మానవులు చెప్పుకుంటూ వచ్చినాడు, ఇప్పుడు పశుపక్షాదులు కూడా దీన్నే చెప్తాడు. ಹಾಗೆ ಹಸಿರು అంటే పసుపు, కప్పు, బిಳುపు, నలుపు, తెలుపు, బಣ್ಣದ హక్కిಗಳು ఉదాహరణకి గిలి అంటే ఇది ఆకుపచ్చ చిలుక, కోగిಲೆ, ಪಾರಿವಾಳ, ಪಾವರೆ ಮುಂತಾದವುಗಳು ಕೂಡ ಭಗವಂತನ ಸ್ವರೂಪವೇ ಎಂದರ್ಥ. ಏಕೆಂದರೆ ಇಡೀ ಜಗತ್ತು ಹಾಗೂ ಅದರಲ್ಲಿರುವ ಸಮಸ್ತ ಭೂತಗಳು పరమాత్మನಿಂದಲೇ సృష్టించబట్టివి. అన్ని దాంట్లోనే తయారైనాయి, అన్ని దాంట్లోనే ఉన్నాయి. బంగారులో తయారైన వస్తువులు ఏమన్నా ఉన్నలేండి, అవి ఏ ఆకారంలో ఉన్నా కూడా బంగారైనా కాదా? ఆ విధంగా ఇది కూడా అంతే. అవన్నీ ఉపాధులు అంటారు అంతే. దాన్ని ఉపాధుల రూపాలు వేరే ఉండొచ్చు, వాటి పనులు కూడా వేరే ఉండొచ్చు. అయినప్పటికీ పరమాత్మ నుంచి స్వతంత్రంగా ఉండేదానికి వీల్లేదు. ఆదರಿಂದ ఆ రూపಗಳೆಲ್ಲ ಅವನವೇ ಎಂದರ್ಥ. ಇನ್ನು ಅಧಿದೈವ ಪ್ರಪಂಚಲ್ಲಿ దైవతా లోకానికి పోతే మిన్సన్ను, మెరుపును తన్నోలుగా అడుచుకుంటారు మోడగలు. ఈ మెరుపులన్నీ ఆడుంటాయి చెప్పండి. ఇప్పుడు ఆకాశంలో ఉంటే మనకు కనరాలు కదా మెరుపులు, మరి ఎందుకు అప్పుడు మోడాలు వస్తేనే ఉండేది. మోడాల్లో అంతర్గతం అవి, మేఘాలలో అంతర్గతం అవి, మేఘాలలో అంతర్గతం. మేఘాలు లేకపోతే మెరుపులు వచ్చేలేదు మరి దాని. కాబట్టి మేఘాలు వస్తే అవి వస్తాయి. అంటే అప్పటికే మెంచులు అనే దానికి స్వతంత్రం లేదు. మోడాల్లో అంతర్గతం అంటే అప్పుడు మేఘాలే గొప్పవి మెరుపుల కంటే. అట్లా రావాల. ಮಿನ್ಸನ್ನು ತನ್ನೊಳಗೆ ಅಡಿಸಿಕೊಂಡಿರೋ ಮೋಡಗಳು, ವಸಂತಾದಿ ಋತುಕಾಲಗಳು, ವಸಂತಾದಿ ಇವು ಋತಾలు, ಸಮುದ್ರಗಳು ಇವೆಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನೇ ಆಗಿರುತ್ತಿವೆ. ಇವన్నీ కూడా పరమాత్మ స్వరూపం. సముద్రಗಳು ಎಂದು ಬಹುವಚನವಿರಿಂದ 7 సముద్రಗಳನ್ನು గ్రహిಸಬೇಕು. సముద్రాలు అంటే యాదో నీళ్ళతోటేగా సప్త సముద్రాలు అంటారు చూడండి. పాలది, తేనెది అన్ని యాగకుండా అన్ని సముద్రాలు కూడా పరమాత్మ స్వరూపమే. ಇನ್ನು ಭಗವಂತನೇ ಎಲ್ಲಕ್ಕೂ ಆದಿಯಾಗಿರುವುದರಿಂದ ಅನಾದಿಯೂ ಎನಿಸಿರುತ್ತಾನೆ. భగవంతుని వీడు స్వతంత్రంగా ఉన్నాడా? భగవంతుడే మొదటి ఉన్నాడా? భగవంతుడే ఆది. దానివల్ల అతడు ఇవన్నిటికీ ఆధారం కాబట్టి అనాది అని కూడా అతనికి పేరు. ఎవరికి? భగవంతునికి. విభూ ಆಗಿರುತ್ತಾನೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲವನ್ನೂ వ్యాపించుಕೊಂಡಿರುತ್ತಾನೆ. ఈ వ్యాపకం అనేది మరి ఎంతమందికి తెలుసు? ఇప్పటికి కూడా వ్యాపకం అనే పదం వాడతామే, ఆ వ్యాపకం అంటే ఎట్లా అనేది తెలుసు. ఇప్పుడు
ప్రపంచాన్నంతా పరమాత్మ వ్యాపించినాడు అని పదం వస్తుంది. దీనికి మీరు ఏమర్థం చెప్తారు? ఇది జన్మ ఏమనుకుంటారు? ఉదాహరణ చెప్పి తర్వాత చెప్పేది. ఇప్పుడు ప్రపంచాన్నంతా పరమాత్మ వ్యాపించినాడు అన్నప్పుడు మీకు అనేది వస్తుంది కదా, అది అట్లా అనుకుంటారు. అది అనుకోకూడదు అనేది ఇక్కడ ప్రధానమైనది. అంతే చూడండి, అందరూ ఇప్పుడు అనుకునేది అట్లే. ఇప్పుడు అంతా భగవంతుడే అన్నాడు కదప్పా, ఈ దేహం కూడా భగవంతుడే కదా, ఈయన పిచ్చిపడాలా అంటారు. చేసిండేది ఎవరు? దేహమే కదా. దేహం ఎవరు అని ఇంటి ముందు దేవుడు అనిట్టు కదా. ఇప్పుడు శిక్షపడేది ఎవరికి? మరి నీకెందుకు పడి నొప్పి? ఇట్లా తప్పు చేసేది ఇట్లా వేసేది. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటాడంటే అన్ని ఆయన చేపిస్తాడంట, అన్ని ఆయన చేపిస్తాడంట, మళ్ళీ మాకెందుకు శిక్ష అంటారు అనేది. చూడండి, ఇప్పుడు అన్ని ఆయన చేపిస్తాడంటే మరి నువ్వు ఆడు మిగిలింటివి. అన్ని ఆయన చేపిస్తాడన్నప్పుడు నువ్వు ఆడు మిగిలింటావు. మాకెందుకు శిక్ష ఇచ్చావంటే ఆ చేసినవాడు ఆయన, అనిపించేవాడు ఆయన అనేది రావాలా? అదేం రాదు మనకి. అంతా ఆయన చేసేవాడంట, శిక్షను మేము అనిపించాలంట. శిక్షకు మాత్రం ఇట్లా మాట్లాడతారంటే ఏమి వ్యాపకత్వం తెలియదు అని దీని అర్థం. అంతే. పరమాత్మ వ్యాపకత్వం అంటే ఉండేది పరమాత్మే. ఇప్పుడు ఎట్లయితే ఘటాకాశం అంటే ఆ పేరు ఎట్లా వచ్చింది? కుండలోని ఆకాశం అని పేరు వచ్చింది. మహాకాశంలోనే కుండ అట్లనే ఉండాలి లేదా? మహాకాశాన్ని విడిచి ఘటాకాశం ఉంటుందే. అట్లనే పరమాత్మను విడిచి జీవులు అనే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు కడవ పగిలిపోయింది, ఘటాకాశం ఏడుంది? చాలా మంది దాంట్లో కలిసిపోయింది అంటారు. దాంట్లో ఏం కలిసిపోయే క్వశ్చన్ లేదు. అదేం బయట పోయిండే కదా కలిసిపోయేదానికి. నీవు ఉపాధికృతంగా వేర్పరచుకున్నావు అంతే. ఇప్పుడు ఈ పాతిండ్లు పడగొట్టినారు అనుకోండి, ఆ పాతిండ్ల స్థలం అంతా ఆకాశంలో కలిసింది. అంతకుముందు ఏడుండే? అంతకుముందు ఆకాశంలోనే ఉంది. అదేం కలిసిపోయేకి. ఆ ఇండ్లు కూడా ఆకాశంలో ఉండి ఇప్పుడు ఇండ్లు పీకేసినారు అంతే. కాబట్టి ఈ ఉపాధులన్నీ కూడా వ్యాపించి ఉండేది పరమాత్మే అనేది రావాల. ఆ విధంగా ఎప్పుడే మనకు వచ్చిందంటే ఓహో మనం ఉపాధి స్వరూపంలో వేరు చేసుకుంటున్నాం పరమాత్మని. పరమాత్మ వేరు, నేను వేరని. పరమాత్మ వ్యాపకాన్ని విడిచి ఇది లేదు అంటే ఉండేది ఎవరు? మట్టిని విడిచి కుండ లేదు. ఇప్పుడు కుండను అంటాం అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు కుండ మన్ను రెండు ఉంటాయా? కుండ ఉండేది మన్ను ఒకటేనా? లేదు, కుండే అంటారు వీళ్ళంతా. ఎందుకంటే కంటికి కనపడేది కుండే కదా. దానికి కూడా అదే చెప్తేనే కుండే కనపడుతుంది రూపంలో కాదు. అందుకే నామరూపాలు మిథ్య అని శాస్త్రం అంటుంది. అంటే కుండ అనే రూపము, కుండ అనే పేరు రెండు మిథ్య అంటుంది. అంటే లేనివిని మిథ్య అంటే లేనివి అనాలి. మళ్ళీ ఏమనద్దండి, వేరే అనుకోద్దండి, లేనివని అనండి. మిథ్య అంటే లేనిదిని. మరి మాకు కనపడతాను కదా, మీరేం మిథ్య అంటే అది కనపడతాను కదా. ఎట్లా? నేను అడిగిన దానికి చెప్పాలి నువ్వు. ఇప్పుడు మూలం చూడాలనుకుంటుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి నువ్వు. ఇప్పుడు మిథ్య నామరూపాలు మిథ్య అంటాడు, అవి కనబడతాయి అన్నప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్పాలా చెప్పు సరిగా. చెప్పేది ఇండైరెక్ట్. ఇప్పుడు చెప్పేది నువ్వు డైరెక్ట్ రాలే. నాకు సత్యాన్ని ఆశ్రయించింది కాబట్టి, మన్నును ఆశ్రయించింది కాబట్టి ఆ నామరూపాలు కనపడతాయి. అది దాంట్లో మూలం ఎట్లాడడం అనేది కరెక్టే. మూలం ఉండేదాని నుంచి దానికి సత్యం వచ్చింది. కానీ మూలమే లేకపోతే విడిచింటే నామరూపాలు ఉండేది కాదు. దానికి శాస్త్రం నామరూపాలు మిథ్య అని చెప్పేది. దానికి పరమాత్మ రూపంతో సత్యము. అందుకే ప్రపంచం కూడా నామరూపాలతో మిథ్య, పరమాత్మ స్వరూపంతో సత్యము. ఇప్పుడు ప్రపంచానికి విలువ ఎక్కిందా తగ్గిందే? ప్రపంచం మిథ్య, పరమాత్మ సత్యము అని అంటుంది శాస్త్రం. ఇప్పుడు మనం ఏమనుకుంటే ప్రపంచం మిథ్య అంటే లేకుండా పోయింది కదా అంటున్నారు కదా. ఏ ప్రపంచం అయితే నువ్వు అంటావు అది పరమాత్మ స్వరూపం శాస్త్రం చెప్తాంది. ఇప్పుడు దానికి విలువ గుర్తించకపోతే విలువ తగ్గుతుంది, గుర్తిస్తే విలువ ఎక్కుతుంది. అయ్యో ప్రపంచాన్ని లేకుండా చేశారు కదా వీళ్ళు, ఇంకేం మిగులుతుంది అంటారు. ఇంకేం మిగిలేదు కదా, పరమాత్మగా ఉంటావు. అంటే సత్స్వరూపంగా చూసినప్పుడే అధికం అవుతుంది. సత్స్వరూపంగా చూసినామని కాదు, అదెందుకు కనపడింది నేను ప్రశ్న. సరే, ప్రపంచానికి నువ్వు తెలుసుకో. అదెందుకు కనపడింది అంటే ఆ సత్స్వరూపం అన్నది ఆశ్రయించింది కాబట్టి కనపడుతుంది. అట్లా పాయింట్ క్వశ్చన్ లో ఆన్సర్ ఇట్లా మీకు చెప్పే తప్పని కాదు దానికి. అది ఆ విధంగా మనం చేసుకుంటే సులభం అయిపోతుంది. వీళ్ళు అడిగేది అంతే. ఎందుకు నామరూపాలు మిథ్య అంటారు కదా, మాకు కనపడుతుండే కదా మడేవి, ఎందుకు కనపడాలా అని అంటారు వీళ్ళు. కరెక్టేనాపా? ఎందుకు కనపడతాడే అంటే మీకు కనపడుతుండేది ఆ నామరూపాలు అనేటివి ఈ సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాయి. సత్యాన్ని ఆశ్రయించుకోకుండా పోతే లేవు. దానికి ఆశ్రయించాయి కాబట్టి కనపడుతుంది ఇప్పుడు కూడా.
ಎಲ್ಲವನ್ನು ವ್ಯಾಪಿಸ್ಕೊಳ್ತಾನೆ. ಯಾವ ಭಗವಂತನಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡವೆಲ್ಲ ಹುಟ್ಟಿ ಬಂದಿದೆಯೋ ಆ ಮಹಾಮೇವನು ವಿಶ್ವ ప్రపంచವನ್ನು ఒలకెత్తానే. ఈ లోరిపోతాడంటే ఈడే తక్రారు వచ్చేది. కుండలో మందు ఉందంటే ఏమర్థం? ఇప్పుడు కుండ అనేది ఒకటి ఉండి దాంట్లో మందు ఉన్నది వ్యవహార దృష్టి వస్తుంది. దానికే ఘటాకాశం అని చెప్పేది, ఆకాశ దృష్టాంతం. ఇప్పుడు కుండలో ఒళహిక్కువరు అంటే కుండ అంతటి కూడా ఉంది అనే దానికి ఏం ఆధారం అంటే మన్నే ఆధారం. అట్లా ఈ ప్రపంచం అంతా ఉందనే దానికి ఆధారం ఏమంటే పరమాత్మే. అంతటి అందు కూడా ఆయనే ఉన్నాడు అన్నప్పుడు భగవద్గీతలో ఇంకోటి వస్తుంది అనమాట. అన్నిటి యందు నేనే ఉండాను, అవి వాటి యందు నేను లేను, అవి లేనే లేవని ఒక మాట ఇస్తాడు. అది కూడా అప్పుడు కూడా కొంచెం విచారం ఉండాలి. అన్నిటి యందు నేనుండా, వాటి యందు నేను లేను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తక్రారు ఎట్లా వస్తుంది? ఇప్పుడు కుండలంతా నేనే ఉన్నా, కుండలో మన లేదు అంటాడు. ఈయన కుండలే లేవంటాడు. నామరూపాలు స్వతంత్రాలు కావు, కుండలో నేను లేను, అవి లేనే లేవు అంటాడు. ఇప్పుడు చాలా మంది కంపం పడుతుంది కదా, ఆడే కొంచెం తేడా. ఎందుకంటే కుండ అనేది స్వతంత్రం కాదు అనేది గుర్తు పెట్టుకోవాలా. కుండ అనే పేరు ఎప్పుడు వచ్చింది? మట్టిని ఆశ్రయించుకొని కుండ అనే పేరు వచ్చింది. కాబట్టి కుండ అనేది స్వతంత్రంగా లేదు కాబట్టి వాటి యందు నేను లేను. అప్పుడు మీరు కుండ అనే సమకాలంలో కూడా నేనే ఉండేది. అందువలన అవి లేనే లేవు, ఎప్పుడు లేవు, ఎప్పుడు లేవు. అది చాలా మన అడుగుడు కొంతమంది అంటే చెప్పలేదు. మయా తదమిదం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాన్ని నచాహం త్వేషవస్థిత నచ మత్సాని భూతానే పశ్చిమే యోగమైశ్వరం అంటాడు. అవునప్ప, కరెక్ట్ చెప్పినాడు ఆయన. అన్నిటి యందు నేనుండాను, వాటి యందు నేను లేను, అవి లేనే లేవు అన్నాడు. అంటే ఎప్పుడు పరమాత్మ ఉన్నాడని అర్థం అది చెప్పిండేది ఆయన, అంతే. వేరే ఏం చెప్పలేదు, పరమాత్మే. ఇది ఉదాహరణ దృష్టాంతం చెప్తాడు. అప్పుడు కూడా నీకంతే, ఆ సమకాలంలో కూడా పరమాత్మ స్వరూపమే. అవి 2 సార్లు అదే చెప్తే కదా, భగవద్గీతలో 2వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. అది నత్వ వివాహం జాతనాశం నత్వమునేమే జనాధిప నచైవం నవిశ్రమ సర్వే వయవతపరం అంటాడు. నేను కాని నీవు కాని రాజులు కాని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయే వాళ్ళం కాదు అని అంటాడు. ఏమర్థం చేసుకోవాలి మనం? అప్పుడు ఎప్పుడు ఉండేవాళ్ళమే అన్నారు. ఎప్పుడు ఉండేవాళ్ళంటే ఈ దేహాలతో ఉంటామా? ఎప్పుడు ఉండేవాళ్ళం అనేది అందరూ అంటారు. ఎట్లుంటాము అని ఆత్మస్వరూపంతో ఎప్పుడు ఉంటాం మనం. అర్థమైనా? ఆ భగవంతుడు ఉంటాడు, ఈ అర్జునుడు అనే ఉన్నాడు, ఈ రాజులు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వేరే ఉపాధుల్లో ఉండారు. అయితే పరమాత్మ స్వరంలో ఎప్పుడు ఉండరు వాళ్ళు. అందుకే భీష్ముడు చంపుతాను, ద్రోణుని చంపుతాను అంటావు కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు అని నా ప్రశ్న. వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళేనబ్బా, నువ్వు చంపినట్లు దేహాలను చంపితే వాళ్ళు చేస్తారు అనుకోవద్దు అని వచ్చినప్పుడు ఆ మోహాన్ని ఓడిగొట్టేకే ఈ పదం చెప్పేది అనమాట. ఇట్లా భగవద్గీతలో కూడా ఎప్పుడు చెప్తాంది అదే. అయితే భగవద్గీత చెప్పేవాళ్ళు మనకి ఇవి సమాచారాలు చెప్పడం లేదు, ತಾತ್ಪರ್ಯ చెప్పడము ಮುಂದಕ್ಕೆ పోవడం. ಅದರಿಂದ ಹೀಗಾಗಿ ಆತ್ಮನಲ್ಲದ ವಸ್ತುವೇ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಇಲ್ಲ. నువ్వు ఏ జగత్ అంటాడావో దాన్ని పరమాత్మ తప్పితే జగత్ అనేది లేనే లేదు. నీవు జగత్ అని పేరు పెట్టుకున్నావు, కరెక్టే. అయితే ఆ జగత్ అనేది దేని ఆధారంతో ఉందంటే పరమాత్మ యొక్క ఉనికితో ఆశ్రయించి ఉంది. నామరూపాత్మకವಾಗಿ ఈ ఏనేను జగత్తు కండుబరుతుందయో, రూపాలతోనూ పేర్లతోనూ ఏవేవి మీరు పిలుస్తూ మీకు కనబడతా ఉందో అదంతా ఆ విశ్వరూపం వల్ల భగవంతనే. విశ్వం విష్ణు ಎಂದು తెలియಬೇಕು. సహస్రనామాలు విశ్వం విష్ణువు అని వస్తుంది కదా. కాబట్టి ఆ పరమాత్మయే ఈ విశ్వం కానీ వేరే లేదు చెప్పి ఇప్పుడు ప్రకృతి పురుషులు. ప్రకృతి అంటే ఏమి, పురుషులు అంటే ఏమి? ఓం అజమేకం లోహిత శుక్లకృష్ణం గర్భీ ప్రజా సజమానం స్వరూప అజోహి ఏకో దుషమానోనుశేతే జహత్యేన భుక్త భోగ మజోన్య. ಭಾವಾರ್ಥ: ಕೆಂಪು, ಎರುಪು, ಬೆಳುಪು, తెలుపు, కప్పు, నలుపు బಣ್ಣಗಳಿಂದ కూడిದ ఈ 3 రకాల రంగులతో కూడినటువంటి ಮತ್ತು తన్నంతయే ఇరువ తన వలె ఉన్నటువంటి బహుళ ప్రజలను పడేత్తిರುವ ఈ యొక్క ప్రకృతి అంతా కూడా పరమాత్మ కంటే వేరే ఉండకలేదు. ప్రకృతి వేరే, పరమాత్మ వేరే అని చెప్తాడు. వేరే ఉంటే అది వేరే అవుతుంది. మళ్ళా ఆ పరమాత్మ ఎందే నువ్వు కల్పితం చేయాలంతే. పరమాత్మ తెలియక ప్రకృతి నువ్వు వేరే చేసుకోవాల్సిందే గాని ప్రకృతి అనేది స్వతంత్రంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి అవకాశం లేదు. అజన నిశ్చిత జీవాత్మను సేవిసుత్తా, పుట్టకలేనటువంటి ఈ జీవుడు అనేవాడు కూడా ఏం పుట్టలేదు. ఎందుకంటే ఈ జీవత్వం అంతా కూడా తప్పు తెలివితో ఆపాదించిండేదే. ఎందుకంటే విచారం చేయండి, జీవుడు అంటే ఎవరు అంటారు మీలో? ఇప్పుడు ఈ దేహంలో జీవుడు ఉన్నాడు అంటారు. వాని స్వరూపమేమి?
మనసు దేవుడే కదా. దానికి మనసు అని ఉంది పేరు. అదే ఉంది, సంకల్ప వికల్పాలు కూడా చేస్తుంది అది. దాని పని అదే కదా. ఇప్పుడు పిలుస్తాం కదా మనం, కాదప్పా తట్టుకో ఇంట్లో అంటాడు అనుకో, యాది ఇంట్లో చెప్తే ఇంట్లో స్తంభమా లేదా దూరమా దంతలా గోళ్ళ వీటి పిల్లమా సిమెంట్ ఇల్లు అంటాడు చూపి, యాదో ఇంట్లో సపరేట్ చూపి ఇవన్నీ చూసి రిజిస్టర్ లేవు. వ్యవహారం అవన్నీ ఉంటాయనద్దు, అవన్నీ ఉంటాయనే పదం కూడా రాకూడదు, అట్లా మాటలు మాట్లాడకూడదు అవి. అవన్నీ ఉంటే జీవుడు అంటే అవి ఉండా ఈ జీవుడు తయారవుతాడు, భగవంతుడితో పనే ఉంది మీకు. అందుకే వేదాంతం చాలా ఇది ఉండాలి, అవి ఉన్నాయి అవి ఉంటేనే చెప్పుంటాడు అంటే ఇంకా భగవంతుడితో పనే ఉండదు మనకి. ఏ ఉన్నా కూడా ఆయనదే అట్లా. అయితే వ్యవహార దృష్టితో పేర్లు పెట్టుకున్నామనండి, వ్యవహారం కావాలి కదా. ఊరినే ఇటు వెళ్ళ అంటే ఇంట్లో అర్థం కాదు, దూలం అంటే ఇంట్లో అర్థం కాదు, కాబట్టి పేర్లు పెట్టుకుంటాం. బండి అనేది టైర్లు ట్యూబులు గడార్లు గిడార్లు అవన్నీ నగలు అన్ని ఉన్నా కూడా బండి అంటాం దాన్ని వ్యవహారానికి. అట్లా ఇక్కడ ఈ జీవుడు అనేవాడు కూడా పరమాత్మ స్వరూపాన్ని తెలియనప్పుడు దాన్ని ఆపాదించినాం, దాంట్లో జీవత్వాన్ని ఆపాదించినాం. ఎందుకంటే ఇప్పుడు బల్బు వెలుగుతుంది అంటుంటారు కదా, బల్బు వెలుగుతుంది అన్నప్పుడు ఆ బల్బు వెలుగుతుంది అనేది దేనికి సంబంధించింది? అది కరెంట్ కి సంబంధించింది. మరి కరెంటు వెలుగుతుంది అని అంటారు ఎవరన్నా? బల్బు వెలుగుతుంది అంటారు అంతే. తెలిగేది అది. అట్లనే ఇక్కడ కూడా ఈ దేహంలో పనిచేసేది అది చైతన్యం. వీడు జీవుడు అని పేరు పెట్టేసినారు. అందుకే జీవో బ్రహ్మైవ నా పరహ, పరమాత్మ కంటే జీవుడు వేరే లేదు, బ్రహ్మం కంటే వేరే లేదు అని చెప్పిండేది అనమాట అది. అందుకే సూక్ష్మంగానే ఉంది సరుకు. ఉండేదొకటి మాట్లాడేదొకటి, ఉండేదొకటి మాట్లాడేదొకటి ఇస్తా సంసారం. ఆదరే శాస్త్రాచార్య మూలక ఇది ఎట్లా మనం తెలుసుకోవాలప్ప అంటే, ఆ శాస్త్రాన్ని చదివిన ఆచార్యుడు ఉంటాడు చూడండి, ఆయన ద్వారానే తెలుసుకోవాలా. ತನ್ನ ಸ್ವರೂಪ ಜ್ಞಾನವನ್ನು ಪಡೆದೆ ವಿವೇಕಿಯಾದ ಮತ್ತೊಬ್ಬ ಜೀವನು ಭುಕ್ತ ಭೋಗಲಾದ అజేయను తెలుసువను. ఈ విధంగా శాస్త్రాచార్యుల ద్వారా ఎవరైతే తన స్వరూపాన్ని గెలుచుకుంటాడో అప్పుడు ఈ భోక్త ఈ జీవత్వం అనేటివి అప్పుడు ఎగిరిపోతాయి. అంతవరకు నేను కర్త, నేను భోక్త, నేను జీవుడు, నేను ప్రమాత్ర, నేను చిదాభాసుడు ఈ పేర్లన్నీ ఉపయోగించుకుంటూనే ఉంటాడు వీడు. కాబట్టి స్వభావದಿಂದ అవిచాರದ శైలి, స్వభావం ద్వారా అంటే ఈ అవిచారం అనేది ఎందుకు వచ్చింది, అవిద్య అనేది ఎందుకు వచ్చింది అని అడుగుతారు వీళ్ళు చాలా మంది. అవిచారం ఎందుకు వచ్చింది అనేదే తప్పు తెలివి. విచారం లేనందువల్ల ఆడే ఉంది, అది స్వభావం వల్ల విచారం. జీవనం ప్రకృతియుడనే సంబంధం ఉంది, సంబంధం ఉన్నట్టు కలిసిపోయి ఆ ప్రకృతి ప్రభావದಿಂದ అజ్ఞానానికి సంసారం అనుభవిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్ఫటికం పెడదామండి, తెల్లగుంటుంది అది, దాని పక్కన ఎర్ర బట్ట లేదా ఒకటి వస్తువు ఎర్రది ఏదైనా పెట్టినామంటే అది ఎట్లయితుంది? అది ఎట్లా కానొస్తుంది అంటే ఏమంటారు మీరు? ఎర్ర నిజంగా ఎర్ర కానిస్తప్పుడు ఎర్రగా ఉంది, అది ఎర్ర కానిస్తప్పుడు కూడా ఎరుపేం లేదు కదా. దీని యొక్క వ్యాపకం నుంచి దాన్ని అంటాం మనం. అట్లా వీడు కూడా ఈ ప్రకృతి సంబంధపరుచుకొని జీవత్వాన్ని ఆపాదించుకొని వ్యవహారం చేస్తున్నాడు. పరమాత్మ అయినప్పటికీ కూడా ఈ ఉపాధి యొక్క వ్యవహారాన్ని దాన్ని పొందించుకొని దాంట్లో. అందుకే ఇతరేతర అవికేకణ అత్యంత యుక్త యో ధర్మ ధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త సత్య అనృత మిథునీకృత్వ. అసత్యాన్ని సత్యాన్ని కలిపినా మనం అంటే చెప్పినప్పుడు కూడా తప్పు అవుతుంది. అది అసత్యం అనేది లేనిది ఎట్ట కలుస్తాయి రెండు? అయినా మనం కలిపినా చూడండి, ఇది అవిచార దశ. ఇది గుర్తుపట్టాలి. కలిపినా అంటే చూడబో మేము రెండింటికి కలిపినా అంటారు, మీరు ఎట్లా కలుపుతారు? మీ ఎవరి చేత కలిపే కాదు, కలిపేకి కాదు. ఆ మిత్రాకృత అహమిదం మమ ఇదం ఇది నైసర్గికంలో వ్యవహార. ఇట్లా నేను నాది అని స్వభావంగా వచ్చింది. ఏ గురువు చెప్పలే, ఏ తల్లిదండ్రులు చెప్పలే, ఏ శాస్త్రాలు చెప్పలేదు. ఇది నైసర్గికం అంటుంది అంతే శాస్త్రం వాటి వరకే. దానికి మళ్ళీ నైసర్గం అంటే ఏమని అడగకూడదు. ఇంకా అది ఉందా లేదా అని విచారం చేయండి. ఇప్పుడు తప్పు తెలివి అనేది ఉందా లేదా విచారం చేయండి ఇప్పుడు అంతే. ఎందుకు కలిగిందంటే కలిగిండేది నీకి, నేను ఎందుకు చెప్తున్నా సమాధానం? అది శాస్త్రము నాకెందుకు కలగాల అంటాడు వీడు, అవిద్య నాకెందుకు రావాలా అంటాడు. అది నీకు తెలుసా అవిద్య ఎందుకు వచ్చిండేది? ఇప్పుడు కాబట్టి ఎందుకు వచ్చింది అంటాడు. ఆడు నేను పాము ఎందుకు అన్నానంటే నువ్వే కదా నిండేది, నేను ఎందుకు అనుకోవాలని చెప్పినంటే మేమేం చెప్పాలి? ఇప్పుడు నీకు విచారం ఏం చెప్పలేదు. తాడు తెలుసుకోకుండా నుంచి పాము అన్నావు అని చెప్తాం అంతే, అంతకంటే ఏం చెప్పలేదు. ఆత్మను తెలియకోకుండా నేను అజ్ఞాని అంటాడు, అందుకంటే ఏం చెప్తాను? ಅಟ್ಲ ಈಗ ಮಂತ್ರಾರ್ಥವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ಇದರಲ್ಲಿ ಪ್ರಕೃತಿಯನ್ನು ಅಜ ಎಂದು ಕರೆಯಲಾಗಿದೆ. దీనికి కూడా పుట్టుకలేందనే ಪ್ರಕೃತಿ అనేది కూడా, ఎందుకంటే పుట్టింటే దాన్ని ವಿಶೇಷ ಕೂಡ ಕಷ್ಟವೇ. ಅದು ಸ್ತ್ರೀಲಿಂಗ ಶಬ್ದವಾಗಿರುವುದರಿಂದ ಪ್ರಕೃತಿ ಅಂದರೆ ಸ್ತ್ರೀ ಎಂದು ಹೇಳಲು ಅಡ್ಡಿ ಇಲ್ಲ. సరే స్త్రీ ప్రకృతి స్వరూపన్నా కూడా ఏమి ఆటంకం ఏమి లేదంటాడు. స్త్రీ శబ్దాలిರುವ త త రంభ అక్షరಗಳು
స్త్రీ అంటే 3 అక్షరాలు ఉంటాయి కదా, సా అనేది, తా అనేది, రా అనేది 3 కలిపి స్త్రీ. తి తావత్తు రావత్తు. ఈ సా తార అక్షరాలు సత్వ తమస్సు రజస్సు గుణగలను పరామర్శిస్తవే. ఆ స్త్రీ అనేది అంటే ఇట్లుండే చూడండి, ప్రకృతి అంటే 3 గుణాల కలయిక. చిన్నాళ్ళు ఉన్నాయి 3 గుణాలు ప్రకృతి అని చెప్తాడు. ఇప్పుడు అట్లేం లేదు, క్లియర్ గా చెప్పేస్తాడు. ప్రకృతిని స్త్రీ అంటే ఎందుకన్నారంటే 3 గుణాల కలయిక ఉంది కాబట్టి పరామర్శిస్తాం కాబట్టి ಆ ವಿಧಂಗ. ಇದನ್ನೇ ಮಂತ್ರದಲ್ಲಿ ಲೋಹಿತ ಶುಕ್ಲ ಕೃಷ್ಣಗಳೆಂದು ಹೆಸರಿಲಾಗಿದೆ. దీనిలోనే ఎరుపు, తెలుపు, నలుపు అని. యావి సత్వగుణం ఎట్లుంటుంది, ఇది రజోగుణము ఎర్రగా ఉంటుంది, తమో గుణము నల్లగా ఉంటుంది అని చెప్తారు. ఛాందోగ్యోపనిషత్తుల్లో త్రివుత్కరణం ప్రక్రియ ಇದೆ. ఈ త్రివుత్కరణము అనేది ఈ 3 యొక్క లక్షణాలు చెప్పేది. ಅದರಲ್ಲಿ ಈ 3 ಬಣ್ಣಗಳನ್ನು ನಿರ್ದೇಶಿಸಲಾಗಿದೆ. ఆ ప్రక్రియలో కూడా ఈ ఎరుపు, నలుపు, తెలుపునే చెప్పబడింది అనమాట. తేజస్సు, జల, పృథివీ ಎಂಬ 3 మహాభూతಗಳನ್ನು మరే. తేజస్సు అంటే ఇది అగ్ని, జలము, నీరు, పృథివీ. ఈ 3 కంటికి కనపడతాయి కదా, ఇవి మూర్త. మహాభూతಗಳನ್ನು మూర్త ద్రవ్యಗಳು. పంచభూతాల్లో 3 మాత్రమే కంటికి కనపడేది, ఇంకా 2 కనపడవు. గాలి, ఆకాశం కనపడవు, అమూర్త అంటారు దానిని. ఈ 3టిని మూర్త, కంటికి కనపడేటివి అంటారు దీనిని. కాబట్టి ಇವುಗಳನ್ನು ಸೃಷ್ಟಿಯ ಕಾಲಕ್ಕೆ ಪರಬ್ರಹ್ಮ ಉಂಟು ಮಾಡಿತು ಎಂದು ಅಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. సృష్టి కాలానికి ఈ 3టిని పరబ్రహ్మే దాంతో పాటు సృష్టితో పాటు చేసినాడు అని శాంతోగ్యంలో చెప్పబడింది అనమాట. ಮತ್ತು ಅವುಗಳನ್ನು ಒಳಕ್ಕಿತು ಎಂದು ಹೇಳಿದೆ. పోనీ ఆ 3 గుణాలు స్వతంత్రం అంటే లేదు, ఆ 3 గుణాలను ఈయన పోయినాడు అని మళ్ళీ దాంట్లోకి. తెలుపన్నా పరమాత్మ ఉండాలి, నలుపన్నా పరమాత్మ ఉండాలి, ఎరుపన్నా కూడా పరమాత్మ ఇచ్చి రంగులు కూడా ఉండేకి లేదు అని మళ్ళా చెప్పబడినాయి. ಅದರಿಂದ తేజ స్థూల రూపగలు. ఈ రూపాలు ప్రకాశాలు ఉన్నాయే, ఇవి ఏమిటివి? ప్రకృతి యొక్క స్థూల రూపం అంటే కంటికి కనబడేటివి ఈ 3. ಕೆಂಪು ಬಣ್ಣವು తేజస్సుకి చేరిద్దు. ఎరుపు అనేది తేజస్సుకు చేరిండేది. బిಳುపు నీరినదు. తెలుపు అనేది నీటికి సంబంధించిండేది. కప్పు భూమి ಎಂದು ವಿಂಗಡಿಸಲಾಗಿದೆ. ಈ ನలుపు అనేది ಭೂಮಿಗೆ ಸಂಬಂಧಿಸಿంది. ಹೀಗೆ ಗುಣತ್ರಯವಾದ ಪ್ರಕೃತಿಯಿಂದ ಹೊರಬಂದ ಒಂದೊಂದು ಮಹಾಭೂತ. ఈ 3టిలోంచి మళ్ళా బయటకు వచ్చే చూడండి, ఈ మహాభూతాలు గుణత్రయాలను ఒలగొండే ఇరుತ್ತದೆ. ఏదైనా పుట్టినప్ప అంటే ఈ 3 గుణాలతోనే పుట్టిండాలి. అందుకే సృష్టిలో ఎవడన్నా చూసుకోపో ఈ 3 గుణాలతో ఉంటాడు. దాటాలంటే కష్టం. ఇదే. ఇవి ఎట్లుంటాయప్ప అంటే అవి కూడా ప్రపోర్షనేట్ లో ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అందుకే ఏ ఇద్దరు కూడా ఒక రకంగా ఉండలేదు అని సృష్టిలో. వెంట్రుక వాసి డిఫరెన్స్ యా దాంట్లో వచ్చినా కూడా డిఫరెన్స్ ఉండే ఉంటుంది. అందుకే ఎవడన్నా ఇద్దరు ఒకటే రకంగా ఉండాలి పట్టడానికి చూస్తాం ఏడన్నా కానీ సృష్టిలో. అన్ని లక్షణాలు ఉండాలి, ఒకటే రకం వాళ్ళ గుణాలు. ఏడవసారి పొరపాటు జరిగి ఉంటుంది. కారణం ఏంటి? ఈ 3 గుణాల కలయికలో డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఆ గుణాలు ఇప్పుడు కవలు పుట్టిన అంటే పెద్దోడు ఏం చేస్తే సన్నోడు అదే చేస్తాడు. ఇప్పుడు ఆ 3 గుణాల కలయికే ఇదంతా కనపడేది. కాబట్టి 3 గుణాలు కూడా 3 తెలుపు, నలుపు, ఎరుపు 3 ఖచ్చితంగా కలిస్తే అది వేరే. సరే, అట్లా 3 ఖచ్చితంగా యాదంట్లోనూ లేవు అని అంటుంది శాస్త్రము. కొంచెము యాదాంట్లోనైనా ఉన్నాయి, దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, వేరే అయిపోతుంది. మొత్తం సెట్ అంతా 2 పూర్తి ఉండి ఒక దాంట్లో పాయింట్ రెండు తగ్గినా కూడా చేయండి. ఉంటే కదా అవి సామ్యమయ్యకి వ్యవహారం ఉండలేదు. అందుకే దాంట్తో నుంచి వ్యవహారం వస్తుంది అనొద్దు. సుషుప్తి వస్తుంది, సుషుప్తి ద్వారానే వచ్చిండేది. సుషుప్తి వస్తే అవి పోతాయి, లేకుండా పోతాయి అంతే. మరి ఈ విశ్లేషణయు విజ్ఞానిಗಳಿಗೆ ಒಪ್ಪಾಗಿರಬಹುದಾಗಿದೆ. ఈ విధంగా దాంట్లో నుంచి వచ్చినాయని విజ్ఞానులు అంటే సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు. ఈ ప్రక్రియ ఆధారంగా పంచీకరణ ప్రక్రియను కల్పించలాಗಿದೆ. పంచీకరణం అంటే మిగతా 2, త్రివుత్కరణం అనేది, పంచోత్కరణం అనేది. ఇట్లా మీ గురువు 3 చెప్పినాడు, మా గురువు 5 చెప్పినాడు అంటారంట వాళ్ళు. ఎక్కువ చెప్పినట్ల. ఇప్పుడు పూర్వకాలం ఏమండినది, ఈ ఐవర్లానికి స్టేజ్ ఏమండిందప్ప మొదట హయ్యర్ గ్రేడ్ టీచరు, సెకండరీ గ్రేడ్ టీచర్ అన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప చెప్పండి. అట్లా 5 చెప్తే గొప్పోడు, ఇంకా 20 చెప్తే ఇంకా గొప్పోడు. హయ్యర్ గ్రేడ్ అంటే సెకండ్ గ్రేడ్ కంటే తక్కువ అనేది కాదు. ఆ పేరు చెప్తానే మావాడు సెకండ్ గ్రేడ్, మావాడు గొప్ప హైయర్ గ్రేడ్ అంటే అట్లుంటుంది అనమాట. అదేం కాదు ఇక్కడ. పంచీకరణ ప్రక్రియ కలిసి ಆದರೆ ನೇರಾಗಿ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಪಂಚೀಕರಣ ಪ್ರಕ್ರಿಯೆ ಇಲ್ಲ. ಪ್ರಕ್ರಿಯೆ అనేది లేదు అది దాంట్లో. అది ಶಂಕರರ ಪ್ರಸ್ಥಾನದ ಭಾಷೆಯಲ್ಲಿ పంచీకరణం ಎಂಬ ಶಬ್ದವು ಕಂಡು ಬರುವುದೇ ಇಲ್ಲ. యాడేగాని భాష్యాల్లో పంచీకరణం అని శంకరాచార్య చెప్పలే. ಹೇಗಾಗಲಿ ಅದು ಎಟ್ಲನ್ನ ಉನ್ನಿ ತ್ರಿವುತ್ಕರಣವು ಸುತ್ಯುಕ್ತವಾದ ಪ್ರಕ್ರಿಯೆ ಆಗಿರುವುದರಿಂದ ఈ 3 ఉన్నాయి చూడు, తెరుపు, ఎరుపు అనేది. ఈ 3
శృతుల్లో కూడా చెప్పబడినాయి కాబట్టి ప్రకృతి శుక్ల కృష్ణ లోహిత గల ఒట్టు సముదాయం ఎందుకు కొత్తాగుತ್ತದೆ ఈ ప్రకృతి అనేది ఈ మూడు గుణముల యొక్క కలయిక అనేది తెలియబడుతుంది. ఇదన్నే అజా ఎందు కరదికెందరే దీన్ని అజాని ఎందుకు పిలిచినారప్ప అంటే సాంఖ్య దర్శనదంతే. ఈ సాంఖ్యులు చెప్తారు చూడండి, ఇది నిత్య వాళ్ళు చెప్తారు ప్రకృతి సత్యము పరమాత్మ సత్యము అంటారు వాళ్ళు. రెండు సత్యమే. మళ్ళీ దాంట్లో ఏం చెప్తారు, ప్రకృతి పైన పరమాత్మకి కట్టడి లేదు అంటారు బాగా వాళ్ళు. స్వతంత్రంగా ఉంటుంది ప్రకృతి, దాని ఇష్టం అదంతా జనాన్ని సృష్టి అదే చేస్తూ ఉంటుంది అంటే ఈయన సంబంధం ఏం లేదు దాంట్లో. ఆయనకి ఏం సంబంధం లేదంటే ఎవడో ఒకటి తెలుసుకొని పరమాత్మ కావాలంటే దాంట్లో పోవచ్చు అంతేగాని పరమాత్మ దీని మీద వచ్చి ఆధిపత్యం చేసే పని లేదు అంటారు సాంఖ్యులు అనేది వాళ్ళ దానికి. అదే విధంగా యోగులు కూడా అంతే, వాళ్ళు ఏమిటంటారు, వాళ్ళు కూడా ప్రకృతి సత్యం అంటారు. అయితే పరమాత్మ యొక్క కట్టడి ఆజ్ఞ ఇది పాలించాల్సి ఉంటుంది అంటారు వాళ్ళు, అంతే డిఫరెన్స్. ఇట్లా ఆ నైయాయికులు అందరూ కూడా ఒక్కరు కూడా ఒప్పుకుంటలేదు, అంతా వేరు వేరే ప్రకృతిని దాన్ని అంతని ఇట్లా మాట్లాడతారు వాళ్ళు. పరమాత్మ సత్యం అనేది వాళ్ళ దగ్గర రాదు. ఇది అదరిందలే అజ నజాయతే ఇట్టేజ అంటే పుట్టేదే స్వభావం ఇల్లద్దు అర్థ అంటే ప్రకృతి కూడా పుట్టేది లేదు అంటారు వాళ్ళు బాగా. ప్రకృతి పుట్టేలేదు, పరమాత్మ పుట్టేలేదు అప్ప. మరి ఎవరు నాశించే మేలు ఇప్పుడు మనకి? లేనో నాశించేది మేళ, కనపడే వాళ్ళు నాశించేది మేళ. జనం అంతా అందుకే ఇక్కడ దిక్కు మూసిపడి ఉండేది. అందుకే సాంఖ్యులు అంటే అద్వైత వేదాంతానికి రాదు వాళ్ళు, దీనికి వస్తారు. రెండు అర్థాలు ఉన్నాయి. తోచేది సత్యం అన్నప్పుడు భగవంతుడు అధికారం లేదంటే ఎప్పుడు పుట్టలేదు అనేది పరమాత్మకి పుట్టలేదనే అర్థం వస్తుంది, ప్రకృతి కూడా పుట్టలేదనే అర్థం వస్తుంది. అది దానికి అనాథని ఉంది, వేదానికి ప్రకృతి కూడా అనాథనే ఉంది, మాయకు అనాథనే పేద వస్తాయి, పరమాత్మకి అనాథ ఉంది అనేది. మరి ఈ అనాథి అనేది ఎప్పుడు ఆత్మజ్ఞానం అయితే ఈ అనాథి ఎగిరిపోతుంది, మాయ అనేది ఉండలేదు, ప్రకృతి అనేది ఉండలేదు. అయితే పరమాత్మ ఎగిరిపోదు, అది దాంట్లో ఉండేటువంటివి. ఇట్టు వసవాలి ఇది జడ ಮತ್ತು ಮಹತ್ತು ಅಹಂಕಾರ ತನ್ಮಾತ್ರಗಳು పంచమహాభూతగల ముంతాద వికారగలವಾಗಿ పరిణామాన్ని ಹೊಂದುತ್ತದೆ అని చెప్తారు. పరిణామం మార్పు చెందుతా వస్తుంది. ఇప్పుడు ప్రకృతి పరిణామం చెందుతుంది అన్నప్పుడు దానికి సత్యవత్వం ఎట్లిస్తారు అనే జ్ఞానం ఉండాలా లేదా? సత్యం అనే వస్తువేమి వికారం చెందకుండా ఉండేది సత్య వస్తువు. మళ్ళీ ఇవన్నీ వికారాలు చెందుతాయి అని కూడా ప్రకృతిని ఒప్పుకుంటారు వాళ్ళు కూడా, అయినా సత్యం అనేది మాత్రం విడిచిపెట్టరు. ఇప్పుడు పరమాత్మ సత్యం అంటే ప్రకృతి సత్యం అంటే ఏ అర్థంతో అన్నారు మీరు? సత్యం అనే దానికి మీకు నిర్వచనం ఏం తెలిసింది? అదైనా చెప్పాలా. అంటే పరమాత్మ సత్యంగా ఉంటే ప్రపంచం కూడా ఎప్పుడు సత్యంగా పుడతా ఉంటుంది, సస్తా ఉంటుంది, అది అట్లే ఉంటుంది అని వాళ్ళ భావన. అయితే వేరే అద్వైతంలో అట్లా రాదనమాట. ವಿಕಾರ ಪರಿಣಾಮ ಇದು ಕರ್ತೃ ಎಂದರೆ పురుషునిಗಾಗಿ దుడియుತ್ತದೆ. ఈ ప్రకృతి అనేది పురుషునికి సేవ చేస్తా ఉంటుంది, అవనికి భోగ అపవర్గాలను ఉంటు ಮಾಡುತ್ತದೆ. ఈ విధంగా దానికి భోగాల్ని ఈ జన్మణాలని ఇవన్నిటిని కల్పిస్తా ఉంటుంది అనమాట. ఇది అత్యంత ఈ ప్రకృతి అనేది చాలా సుకుమారంగా ఉండేది. పురుషుని ಇದನ್ನು ನಾನು ಕಂಡೆನು ಎಂದರೆ నాచికొండు అవు నన్ను కైవిడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతిని నేను చూసినాను అంటానే సిగ్గుపడి అది లేకుండా పోతుందంట. చూసినా అంటే ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే దాని అడ్రస్ ఉండలేదు అని, అది తెలుసుకోకుండా పోతే ఎప్పుడు ఉంటానే ఉండేది అది. ఇల్లదే ఇతరుడనయ్యే తాదాత్మ్యంగా బెరతు అది తిడిచిపెట్టిపోతే పర్వాలేదు, లేదప్ప ఇదే సత్యమని దాంతోనే కలిసినట్లయితే బెరతు వ్యవహారం ఆడవనిಗೆ భోగವನ್ನು సంస్కారವನ್ನು ఉంటు ಮಾಡುತ್ತದೆ. ఇప్పుడు జ్ఞానుల దగ్గర నుంచి సిగ్గుపడి వెళ్ళిపోతుంది. నేను ప్రకృతి అంటే మాకు తెలిసిపోండి అంటారు వీళ్ళు, నీ పనిలే మా దగ్గర ఉడుకు అంటే అది ఇడిచిపెట్టిపోతుంది. ఈ ప్రకృతిని తెలియకోకుండా ఉంటాడు చూడు, వాని దగ్గర చేరుకున్నాక వాని దగ్గర భోగాలు ఇస్తూ ఉంటుంది, వానికి కావాల్సిన సౌకర్యాలు ఇస్తూ జనమరణాలు కూడా ఇస్తా ఉంటుంది ఉంటుమాడుతుంది. హీగెందు సాంఖ్య దర్శనాలు దిశలాగిదే ఇట్లా వాళ్ళు చెప్పినారన్నమాట సాంఖ్య దర్శనంలో. మరి ఇప్పుడు ఇదే కదా అందరికి మేలయ్యేది, దాంతో కలిసి ఉంటే పుట్టేది సచ్చేది భోగాలన్నీ అనిపిస్తుంది కదా. మీరు చెప్పినట్లు ఏమీ లేదు, ఉండేది జ్ఞానం అంటే ఎవరు అనిపించాల. వేదాంతికలు వ్యవహార కాలಕ್ಕೆ సాంఖ్య ప్రక్రియను ఒప్పుతారే, వీళ్ళు కూడా మాయా సంఖ్యను ఒప్పుకుంటారు. వీళ్ళు మాయా సంఖ్య వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. అయితే సత్యం అని మాత్రం అనేలేదు, మాయా అనే దాంతో కలుపుతారు వీళ్ళు. వాళ్ళు సత్యం అనే దాంతో వాళ్ళు చెప్తారు. అది సాంఖ్యులకి వేదాంతులకి ఉండే డిఫరెన్స్.
ಈಗ ಪ್ರಕೃತಿಯೊಡನ ಪುರುಷನ ಸಂಬಂಧವನ್ನು ಕುರಿತು ವಿಚಾರ ಮಾಡೋಣ. ಈ ಪ್ರಕೃತಿతో పురుషుని యొక్క సంబంధాన్ని గురించి విచారం చేద్దాం. సాంఖ్య దర్శనం అంతదే ప్రకృతి పురుష ಎರಡು స్వతంత్ర తత్వಗಳು. సాంఖ్యుల ప్రకారం అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, వేదాంతం అంటే ఏమి, సాంఖ్యులు అంటే ఏమని తెలిసి ఉండాలి మనకి. వీళ్ళని కూడా సాంఖ్యులు అంటారు, జ్ఞానులు కూడా వేదాంతంలో సాంఖ్యం అనే పదం యోగేనం అంటారు చూడండి. జ్ఞానం ద్వారా ఇది కూడా ఉంది. వాళ్ళు కూడా సాంఖ్యులు అనే పేరు పెట్టుకుంటారు. ఆడు చాలా మంది టోపి పడతారు, ఆడ సాంఖ్యులు అని చెప్పినారు కదా భగవద్గీతలో, అదే మాదే చెప్పిండే వాళ్ళు కానీ వాళ్ళు అంటారు వీళ్ళు. ಸಾಂಖ್ಯ ದರ್ಶನ ಪ್ರಕೃತಿ ಪುರುಷರ ಎರಡು ಸ್ವತಂತ್ರ ತತ್ವಗಳು, ಅದರಿಂದ ಈ ದರ್ಶನವನ್ನು ದ್ವೈತ ದರ್ಶನ ಎನ್ನುವರು. అందుకే సాంఖ్యులంతా ద్వైత దర్శనం అని చెప్తారు. ఈ దర్శనకారరు తర్క ప్రధానరు. వీళ్ళకంతా ప్రమాణాల ఆధారంతో ఉండాల. తర్క ప్రధానం అంటే రూపం ఉంది అంటే ఎట్లా చెప్పితివి, కంటితో చెప్పితి. శబ్దం ఉందంటే చెవితో చెప్తివి. మరి వస్తువు కనపడాలంటే ఉంటే, కంటికి కనపడితే ఉందంటాం, కంటికి కనపడిపోతే లేదు. పరమాత్మను ఏ ప్రమాణంతో చూపిస్తారు మీరు వేదాంతులు అని అడుగుతారు వాళ్ళు. ఉండాలంటారు కదా, చూపేయండి మాకి. ఈ దర్శన శృతిಗಳನ್ನು తమ ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళని తప్పేం కాదు, ఉంటే చూపమంటారు కదా. మీరు ప్రమాణాలను ఏమిటంటారు? విషయాలు చూపుతాయి కదా, జ్ఞానేంద్రియాలు ప్రమాణాలు అంటాం. అర్థమైందా? కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మం, అవునా? ఇవి ప్రమాణాలు. సరే, ఇవి ఉండాయని మీరు ఎట్లా చెప్తారు అని వేదాంతులు అడుగుతారు. ఇంతే, ఎక్కువేం ప్రశ్న వేరు వాళ్ళని. కన్ను ఉందంటున్నారు కదా, ఎట్లా? కంటికి ప్రమాణం చూపమని మీరు అడుగుతున్నారు, కరెక్టే. కన్ను ఉందనే దానికి ప్రమాణం మేము అడుగుతాం, మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఆలోచన రాలేదు, ఈ పద్ధతి కూడా రాలేదు. ఈ పద్ధతి కూడా వాళ్ళందరూ వచ్చింటే ఇట్లా చెప్తారు. అంతే, ప్రమాణాలతో అవసరం. ప్రమాణాలకు తెలిసింది ఉండాలి అని పెట్టుకుంటారు వాళ్ళు, అంతే. ప్రమాణం సత్యమా కాదని విచారం చేయలేదు వాళ్ళు. వాళ్ళు విచారం చేస్తే వాళ్ళు ఎప్పుడో దండలే వాళ్ళు ఏం కాదు, అదేం కాదు. ఎవరు కూడా ముందుకేసినారు. అవును, కన్ను చూపిస్తుంది అన్నారు, కరెక్టే. కన్ను చూపించింది అప్ప, ఆడు వజ్రం ఉందని చెప్పి. ఆడిపోతే ఏముంది, తగరం ఉంది. మరి ఇప్పుడు కన్ను చూపించింది సత్యమా? సత్యమే. మరి ఎట్లా ప్రమాణం అవుతున్నది? కాబట్టి కన్ను ఉందనే దానికి ప్రమాణం చూపించండి. మీరు ఇప్పుడు పెరుగు ఉందనే దానికి ప్రమాణం చూపించండి. మనసు, ఇది ఇంద్రియాలు ఉండడానికి ప్రమాణం ఏమి? మనస్సు కావాలా. మనస్సుకు ప్రమాణం బుద్ధి కావాలా. బుద్ధికి ప్రమాణం నేను కావాలా. నేను ప్రమాణం ఆత్మ. అట్లా అది ఆత్మను చూపించే ప్రమాణాలు కావాలంటే వాటిని తీసుకొస్తారు చెప్పండి, చూస్తాం జనం. ప్రమాణాలతో వీళ్ళు సిద్ధం చేయమంటారు ఏదైనా కానీ. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడంటే ప్రమాణాలతో సిద్ధం చేసిండేది. ఈ ప్రమాణాలు ఏడబడినాయి. ఇవన్నీ కూడా మనస్సు కింద ఉండవు. ఇవన్నీ మనస్సు, బుద్ధి, నేననే వాని పైన పరమాత్మ ఉన్నాడు. దాన్ని చూసే ఏ ప్రమాణాలు పడతారు మీరు? అందుకే చెప్తాను కదా, అప్రమేయము అన్నాడు. అప్రమేయుడు అంటే ప్రమాణాలకు ప్రమేయుడు కాదు అని, ప్రమాణాలకు తెలియబడు కాదు అని అర్థం. అది మళ్ళా తర్కాలు ప్రమాణాలు ఉపయోగించి చూపమంటే ఇంకెట్లు వీళ్ళు ఏం పదాలు నేర్చుకుంటారు అని వేదాంతంలో. మరి అడుగు, అట్లా అడుగు చెప్తాం మేము. అది అడగాలి కదా నువ్వు. ఇప్పుడు మీరు ప్రమాణాలతో తెలియబడేవాడు కాదు, వాకుతో తెలియవాడు కాదు, మనసుతో తెలియవాడు అంటాడారు కదా. మరి మేము ఎట్లా తెలుసుకోవాలని అడగండి మీరు. నేరుగా ఉంటాను, నీకు చూపించకపోతే అప్పుడు మీదే తప్పు. అది చెప్తాను. నీకు ఏ అనుభవాలు ఉన్నాయి అనుకుంటావు నువ్వు? ఇంద్రియ అనుభవం ఉంది, మనస్సు అనుభవం ఉంది, నువ్వు అనుకుంటావు. ఈ రెండింటికి అనుభవానికి, రెండింటి అనుభవానికి అనుభవం వేరే ఉంది ఒకటి, అవునా లేదా? నేరుగా అంటే అనుభవం ఇంద్రియాల సహకారం ఎక్కడ అనేది ఆ స్వప్న అనుభవాన్ని రెండింటిని తీసి చూస్తే యాదనేది నేరుగా ఉండే అనుభవం వస్తుంది అనమాట వాటికి. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే వేదాంతం అందరికీ యోగ్యత ఉంది తెలుసుకుంటే కానీ చెప్పిండేది. ఏమే శాస్త్రాలు చదివిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు కాదు చెప్పిండేది. ఇది ప్రతి ప్రాణికి ఉంది అధికారం. ఎందుకు? అందరి అది వాళ్ళ స్వరూపం. అది దాన్ని తెలుసుకుంటే అధికారం ఎవరికి లేదు. అయితే ఆ అధికారాన్ని సంపాదించుకుంటే మానవులకి యోగ్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పింది. మళ్ళా ఇట్లా వచ్చిండేది శాస్త్రం అంతే. కాబట్టి ఆ విధంగా ప్రమాణాలతో తెలుసుకుంటారు అని వాళ్ళు పెట్టుకుంటారు కదా, అది తప్పు అవుతుంది. ఇక్కడ శృతికాలను తమ అభిప్రాయకి తక్కంతే ಹೊಂದಿಕೊಳ್ಳదు. ఇవి జానతన ఏమో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క నేర్పరితనముతో ఆ స్థితులలో చెప్పిండదని వీళ్ళు ఉపయోగిస్తారు. ఇట్లా ఇప్పుడు మీరందరూ ఎందుకు పుట్టినారప్ప అంటే ఏం చెప్తారు మీరు? కర్మ చేసి పుట్టామంటారు కదా. చాలు ఆటికి వాళ్ళు అదే తీసుకుంటారు ఆటి నుంచి చాలు. ఇంకా అవును, కర్మ పుట్టేదానికి మేము ఎందుకు పుట్టినాము, కర్మ ఎట్లా చేస్తామని అడిగితే వాళ్ళు ఇంక మళ్ళీ ముందుకు పోలేరు వాళ్ళు. ఇట్లా వాళ్ళు పొందిస్తారన్నమాట. దానికి మనకు తెలియదు. మొదటే వాళ్ళు అటు నుంచి మొదలు పెడితే ఇటు నుంచే కథ అని అనుకుంటారు అనమాట. కాబట్టి అవింత
ವೇದಾಂತ ಸಿದ್ಧಾಂತಕಾಲಕ್ಕೆ ಈ ದ್ವೈತ ದರ್ಶನವಾದ ಸಾಂಖ್ಯವನ್ನು ఖండిಸಲಾಗುತ್ತದೆ. మొట్టమొదటి సాంఖ్య దర్శనమే గొప్పది అనమాట. ఆడికి నిలబడినాక వేదాంతులు పైన వచ్చినారు, వీళ్ళు పైన. కపిల్ చెప్పింది అది కూడా లేదు, అది కపిల సాంఖ్యమే ఇదంతా. కపిల సాంఖ్యమే ఇదంతా. ఆయన మహా విష్ణు అవతారం అని చెప్తారు. విష్ణు అవతారంలో కూడా ఉన్నాయి అన్ని దర్శనాలు, దాంట్లో కూడా ఉన్నాయి. అది చెప్తు కదా వేదాంతంలో ఆయన చేసిండే దానికేమి ఆ దర్శనాలు కూడా బోధ చేసినాడని చెప్తారు. దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది మారిపోయింది. ఆదరు మారిపోయిందంటే మారిపోయేదేం కాదు, అక్కడ చేసిండే చెప్పిండే రాసిండే దానిలో పొరపాటు జరిగినాయి అంతే. ఒకతూరు అది మారుతుంది, ఒకతూరు చేసేకి లేదు. అదే సిద్ధాంతం అనేదాన్ని. ఆదరు వేదాంతಕ್ಕೆ అవిరోధವಾಗಿರುವ సాంఖ్యులను ఖండించినారు వీళ్ళేమో. ఎవరు? వేదాంతులు. ఎవరు? శంకరాచార్యులు ప్రక్రియలు. అయినా దాంట్లో కూడా కొన్ని మంచి ఉన్నాయంటారు వాళ్ళు. ఆ మంచి ఉండేటివి. అవిరోధం అంటే విరోధం కాకుండా ఉండాలి మన తత్వానికి. అంశಗಳನ್ನು స్వీకరిసి ఇరుತ್ತದೆ, వాటిని కూడా స్వీకరించాల. ప్రకృతి సంసార దుఃఖಕ್ಕೆ, ఇప్పుడు మనకి ఈ ప్రకృతి సంసార దుఃఖానికి ప్రకృతి సంయోగమే కారణವೆಂಬುದನ್ನು ವೇದಾಂತದಲ್ಲಿ ಒಪ್ಪಲಾಗಿದೆ. మనకెందరికి ఇప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది? కాలేదు. ఇప్పుడు పరమాత్మ స్వరూపులు మనం అంటున్నారు, మరి మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? దేహం అనుకుంటాం కాబట్టి దుఃఖం. దేవుడు అనుకోయిందండి. ప్రకృతి సంబంధాన్ని కలుపుకుంటాడు కాబట్టి వీరికి దుఃఖం వస్తుంది అంతే. ప్రకృతి వేరే, నేను వేరే, ప్రకృతికి స్వతంత్రం లేదు దానికి అనుకుంటే వీరికి దుఃఖం ఎటు నుంచి వస్తుంది? దేహ సంబంధం నుంచి నీకు తృప్తి. అదే మొన్న చెప్పినారంట, జర్మనీ నుంచి వచ్చినారంట. అప్పుడు భగవత్పాద స్వామి దగ్గరికి వచ్చి తెచ్చిపోయినాడు. దేహానికే గాని నొప్పి పరమాత్మకు లేవు అని చెప్పినారు. ఆయన నేర్చుకొని పోయినాడు, వాళ్ళకి అందరికీ చెప్పినాడు. వాళ్ళు అప్పుడు అడిగిపోయినాక ఏం చేసినారు? ఒక సూది తీసుకొని నీకు కుచ్చుతామప్ప, నీకు నొప్పి లేదా అని అడిగినారంట వాళ్ళు. దేహానికి నొప్పి, దేహానికి వస్తే నొప్పి వచ్చింది కదా. మళ్ళీ ఆయన అక్కడ నుంచి జర్మనీ నుంచి వచ్చినాడు చూడండి, లెక్కేసుకోండి. ఇటు మళ్ళీ భగవత్ స్వామి దగ్గరికి వచ్చినాడంట. అవును మీరు అబద్ధాలు చెప్తా అంటే చెప్పినా అంటే ఇప్పుడు కూతురు కూర్చుండేది ఏమిటికి? దేహానికి. దేహం నువ్వా? మరి నీకేంటి నొప్పి వస్తుంది? ఇంతే మళ్ళీ చెప్పిండేది, ఏమి ఎక్కువ చెప్పలే. మళ్ళీ ట్రాన్స్లేషన్ చేశారు ఇంగ్లీష్ లో. అర్థమైనా లేదా మీకు? ఇప్పుడు ఇంత బాగా చెప్తే అని చెప్పిండు. అది దేహానికే కాదు, ఇప్పుడు ఆయన పరమాత్మకి నొప్పి లేదు అని చెప్పినాడు. అవునా? ఈయన అంతమాత్రం తెలుసుకొని పోయినాడు. దేహానికి ఏనంటే నొప్పులు పరమాత్మకు లేవంట పోయినాడు ఈయన కూడా పాపం. సరే దేహానికి నొప్పులు అంటే సూది తీసుకొని కూర్చున్నప్పుడు దేహానికి నొప్పి ఉండాలి కానీ నాకు నొప్పి అని ఎందుకంటే విని వాళ్ళు అడిగినారు ఆడ పోయి. అవునా? అప్పుడు మళ్ళా వచ్చినాడు ఆయన ఇంటికి. అల్లానికి ఇది కూడా లేదు, జర్మన్ లాంగ్వేజ్ అయింది, ఈయన కన్నడ. మధ్యలో ద్విభాషీలు వచ్చినారనమాట. జర్మన్ లాంగ్వేజ్ చేసి ఉండేవాడు, కన్నడ ఉండేవాడిని పట్టుకొని వచ్చేది అన్నట్టు పొందా వచ్చి చెప్పినాడు. అప్పుడు కరెక్టే నువ్వు అడిగిండే సరే. ఇప్పుడు దేహానికి సూర్యుని దేవునికి కూర్చున్నారు మీరు, నేననేవాడిని కూర్చున్నావా? కనబడుతుంది కదా. ఎగ్జాంపుల్ తీసుకునేప్పుడు కూడా అదే అంటాడు కదా వాడు, ఎవడు సన్యాసి అంటాడు కదా, నేను నిన్ను చంపుతాను అంటే. నన్ను ఎట్లా చంపుతావా? నా దేహాన్ని నువ్వు చంపచ్చు, నన్ను ఎట్లా చంపుతావు అంటాడు కదా. అప్పుడు ఆడిపోయింది అలా గ్రేడ్. అదే ఆ సంబంధాన్ని కలుపుకొని నీకు మనకు దుఃఖాలు. ఇప్పుడు దేహం పుడుతుందని మాట్లాడుతుంటారు, దేహం సస్తుందని మాట్లాడుతుంటారు. అవునే కదా? దేహం పుడుతుంది సస్తుంది అని చెప్పేవాడు వాడు పుట్టి సస్తాడా? వాడు పుట్టి సస్తాడా అని ఇప్పుడు మనమే చెప్తాం కదా, దేహం పుడుతుంది దేహం సస్తుంది అప్ప అని అంటున్నారు. నేను అనేవాడు పుడతాడు సస్తాడని ఎవరన్నా అన్నారా? ఇప్పుడు నువ్వేమయ్యా వాడు పుట్టి సస్తాడని తెలిసి ఉండేవాడు దానికంటే వేరే ఉంటాడో దాంట్లోనే ఉంటాడా అని? దానికంటే వేరే ఉంటాడు కదా. అది విషయం అవుతుంది కదా. అట్లాంటప్పుడు ఆ విడుదల తెలుసుకుంటే చాలా కష్టంగా ఉంది జనంకి. ఏర్పరచుకుంటే ఇప్పుడు కూడా అంతే. ప్రతి చిన్న విషయం కూడా నిన్న కూడా ఇదే చెప్పినాం అనమాట అక్కడ. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అని నువ్వు అంటాడు. ఆకలి అవుతుందని ఏమిటో తెలుసుకున్నావు అంటే ఏం చెప్తావు నువ్వు? ఆకలి అవుతుంది అంటున్నావు కదా, నాకు ఆకలి అవుతుంది అంటున్నావు కదా. అనుభవానికి ఆకలి అవుతుందా దేహానికి అవుతుంది అని? ఆకలి అవుతుందనే దేంతో తెలుసుకుంటాను ఇప్పుడు? అనుభవంతో అంటే కదా. ఏ అనుభవంతో అంటే దేహము తింటే ఆకలి పోతుందని అనుభవంతో తెలుసుకుంటాడావా? ఆ అనుభవాన్ని ఇది గుర్తించుకొని చేస్తుంది అంటాడావా? చైతన్య అనుభవంతో. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వెవరు? చైతన్యమే. నాకు ఆకలి అవుతుందన్నా, నాకు తలకాయ వస్తుందన్నా, నాకు కాలు వస్తుందన్నా, నా మనసు బాగలేదన్నా, ఈ పదాలన్నీ నువ్వు ఉపయోగించినప్పుడు నువ్వెవరు? ఏమన్నా కష్టం ఉందా వేదాంతంలో? వేరే కదా, నీకు తెలుసాను కదా నా మనస్సు బాగలేదు అని తెలిసినప్పుడు నీ మనసు నువ్వు మనసు కాదనేది ఆటోమేటిక్ అయిపోయింది కదా. నా బుద్ధి సరిగా లేదన్నప్పుడు నువ్వు వేరే అయిపోయినప్పుడు ఆ వేరుగా ఉన్నప్పుడు ఆ వేరుదనం అట్లే ఉంటే
ఇప్పుడు కూడా నువ్వేమైనావు? దానికంటే వేరుగా లేవా? అదే అయినావా పోనీ? అందుకే శాస్త్రం ఒకటి చెప్తుంది, నువ్వు తెలిసి గాని తెలియక గాని నువ్వు దేహం అన్నా కూడా నువ్వు దేహం అయ్యకు వీల్లేదు, నువ్వు పరమాత్మగానే ఉంటావు అని. ఎందుకంటే ఒక తూరి నువ్వు పరమాత్మ నుంచి దేహం లేకపోతే మళ్ళీ నిన్ను ఇడిపించేకి ఏమి చేత కాదు. తత్వనే ఒకవేళ ఇడిపిస్తే మళ్ళీ కలుసుకుంటావు. ఇందుకే ఈ విచారమే చేయమంటుంది శాస్త్రం. ఎక్కువ మీరు కష్టపడద్దండి పరమాత్మ గురించి ఆలోచన చేసేదానికి. ఎందుకంటే అన్ని ప్రత్యయాలకి సాక్షి స్వరూపుడు నువ్వు. జనరల్ పాయింట్ ఇది. నీలో ఏదైనా ఒక సంకల్పం కలగాలంటే ఆ పరమాత్మకు తెలియదు, అది కలిగలేదు దానికి. అర్థమే కదా? నీ మనసులోంచి ఒక సంకల్పం, నేను పుణ్యం చేయాలంటావు అనుకో, పుణ్యం చేయాలంటే సంకల్పానికి అప్పుడే సాక్షి నువ్వే. సర్వ ప్రత్యయ సాక్షి. నువ్వు ప్రత్యయాలన్నీ ఆడు పుట్టేది అతనిలోనే పుట్టాలి, అన్నీ అతనికి తెలుసుకోకుండా పుట్టేయలేదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం గుర్తించుకొని దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. వ్యవహారంలో ఏమైనా జరిగినప్పుడు మనకి తెలుస్తాయి కాబట్టి మనకు సంబంధించింది కాదు ఇది, అది దృశ్యానికి సంబంధించింది, దృక్కుకు సంబంధించింది కాదు అనే భావం వస్తే నేను అనేది నుంచి తప్పించుకుంటాం అంతే. ఈ నేనని తప్పించుకునే మార్గం అది. అవన్నీ ఉండాలనద్దండి, మళ్ళీ అవి కూడా ఉండట్లేదు. దాని నుంచి విడుదల పొందేదానికి, కలుపుకునేదాన్ని విడుదల పొందేదానికి ఈ విధంగా తీసుకొని వస్తుంది అనమాట శాస్త్రం. ಪ್ರಕೃತಿ ಕೂಡ ಸಂಯೋಗವೇ ಕಾರಣವೆಂದು ವೇದಾಂತಲ್ಲಿ ಒಪ್ಪಲಾಗಿದೆ. మహాభారత ఉపనిషత్తుಗಳು ಕೆಲವು శృతిగంతಗಳು, ఇవి కూడా కొన్ని ఇంకా శృతిగంతలు అంటే ఏమి, భగవద్గీత ఇవన్నీ పురాణాలన్నీ తీసుకోవచ్చు. శృతులు అంటే వేదాల్లో ఉండే జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పిండే దీని స్మృతులు అంటే దానిది. ಮುಂತಾದವುಗಳಲ್ಲಿ ಸಾಂಖ್ಯ ಪ್ರಕ್ರಿಯೆ ವಿವರವು ಕಂಡು ಬರುತ್ತದೆ. ಅದರಂತೆ ಈ ಮಂತ್ರದಲ್ಲಿಯೂ ಅಜಾಯ ಎಂಬ ಹೆಸರಿನ ಪ್ರಕೃತಿಯನ್ನು ವರ್ಣಿಸಲಾಗಿದೆ అಷ್ಟೇ. కాబట్టి దాన్ని కూడా పుట్టుకలేదని దీంట్లో తీసుకుంటారు కాబట్టి ఆ పదం చెప్పినారు. ఎందుకంటే పుట్టింది అంటే తీసేసాక మళ్ళీ వేదాంతానికి కూడా శాతం కాదు. దాని నుంచి అదే పదాన్ని వాళ్ళు వాడినారు అనమాట. వాళ్ళే ముందంటారు ఎవరు సాంఖ్యలో, వీళ్ళు అజాయాన్ని పెట్టేసినారు అంతే, పుట్టుకలేని. ಇದರಿಂದ పురుషను సద్వితీయనుసరిస్తానే. ఎప్పుడైతే అది ప్రకృతియుడు కలిపినాడంటే సద్వితీయుడు అంటే రెండవ దాంతో కలిసినోడు అయిపోతాడు అనమాట. ಇದರಿಂದ ಪುರುಷನಿಗಾಗಿ ಇದು ಬಹಳವಾದ ಪ್ರಜೆಗಳನ್ನು ಎಂದರೆ ತನ್ನಂತೆ ಇರೋ ಜೀವಗಳನ್ನು ಹಡಿಯುತ್ತಾರೆ. వీళ్ళిద్దరు కలిసినారప్ప అంటే ఇంకా అనేక మంది సృష్టి పుడతానే ఉంటారు. ఊరుకోరు అందరూ పుట్టేది ఇదంతా పెరిగిపోతాండేదే. మొట్టమొదట ప్రకృతి స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినారంటే ఇంక అదంతా సృష్టి అంటే. అందుకే ఇప్పుడు ఇన్ని కులాలు ఇన్ని గోత్రాలని ఏమి ఉండలేదు. మొదటి పోతే ఇద్దరే పుట్టిండేది. భగవంతుడే స్త్రీ గాను పురుషుడు గాను ఉన్నాడు, పుట్టినాడు. ఇంకా మనమంతా వేరే వాళ్ళు ఎవరైతాం? కులాలు జాతులు ఇవన్నీ ఎక్కడ మధ్యలో ఇగ్గుకొని పోయినట్లల్లా వచ్చినాయట్లే. ఊరుకోరు అన్ని కూడా మన గవర్నమెంట్ వచ్చినాక ఇంక చాలా పుట్టించినాయి. నేను ఎవరో కుమ్మరోళ్ళతోటి మేళాన్ని పెట్టుకొని పోతాంటే జెండాలు కట్టుకొని, కుమ్మర శాలివాహన అని ఏదో పెట్టుకొని అన్ని కార్లు ఆటోలు అన్ని దండి లారీలు పోతాండే. మన అనంతపురానికి మీటింగ్. కుమ్మరోళ్ళు వేరే, కమ్మరోళ్ళు వేరే, కంసలోళ్ళు వేరే, సాగులోళ్ళు వేరే, అందరూ. కాబట్టి ఈ జాతులన్నీ కూడా ఇట్లా వచ్చేసినాయి అనమాట. నిజವಾಗಿ పురుషను నిర్లిప్తను అండి. శాస్త్రం ఏం చెప్తుంది? వీడికి ఏమే గాని అంటనేది లేదు. ఎవరికి? పరమాత్మకి. ಆದರೆ ప్రకృతి అవనను చెడదు, తన వశವಾಗಿಸಿಕೊಂಡಿದೆ. ఆ ప్రకృతి వాడిని ఈడ్చి తన వశం చేసుకుంది. ಪ್ರಕೃತಿ ವಶನಾಗ ಪುರುಷನಿಗೆ ತಾನು ಸಂಸಾರಿ ಅಲ್ಲವೆಂಬುದು ಮರೆತು ಹೋಗಿರುತ್ತದೆ. ఎప్పుడు జత కలిసినాడప్ప అంటేనే ఇంకా అయిపోయింది, వీని బతుకు నాకు స్వతంత్రం ఉందనేది కూడా మర్చిపోతాడు. ಇದನ್ನು అవివేకము ఎన్నువరు. దీన్నే తప్పు తెలివి, అవివేకము, అజ్ఞానము, అవిద్య అనే పేరుతో శాస్త్రం పిలిచిండేది. వివేకದಿಂದ ఈ తొడకన్ను, వివేకం ద్వారా ఈ యొక్క ఆటంకం చూడు, రెండు కలిసినాయి దాన్ని, పురుషను బిచ్చికొల్లಬೇಕು. దీని నుంచి విడిపడేదానికి ప్రయత్నం చేయాలి. ఈ అవివేక ಸಂಬಂಧವೇ ಪುರುಷನ ದುಃಖಕ್ಕೆ ಕಾರಣವೇ ಹೊರತು ಮತ್ತೆ ಯಾವ ಸಂಯೋಗ ಸಮವಾಯ ಸಂಬಂಧಗಳು పురుషుని ప్రకృతికి ಹೊಂದುವುದೇ ಇಲ್ಲ. నీకు దుఃఖమైందంటే ఎందుకంటున్నావు? నాకు తలకాయన వస్తుంది ఏంటి, తలకాయని కలుపుకుంటు కాబట్టి నీకు నొప్పే. కడుపుని కలుపుకుంటు కాబట్టి కడుపు నొప్పి వచ్చే. పెండ్లాన్ని కలుపుకుంటు కాబట్టి పెండ్లాం నొప్పి కూడా నీకే. ఇంట్లో కోడి పిల్లకి నొప్పి వస్తే కూడా వీనికే. నాదన్నాడు కదా, నాదంటేనే తగులుకుంటాడు. అది దానికి రోగం వచ్చిందిలే, రోగం వస్తే హాస్పిటల్ చూపేసిందే సరే, నాకే నొప్పి అంటే అన్నగారు కాదు, బాధ కదా. అదే కదా, బాధ ఎందుకు వచ్చింది నీకు? నాదని దానికి బాధ వచ్చింది అనమాట. కాబట్టి ಯಾವ ಸಂಯೋಗ ಸಮವಾಯ ಸಂಬಂಧಗಳು ಪುರುಷನಿಗೆ ಹೊಂದುವುದಿಲ್ಲ. ಏಕೆಂದರೆ పురుషను నిర్లేపను స్వతః అసంగను ಆಗಿರುತ್ತಾನೆ. ఆకాశం ఎట్లయితే ఆకాశంలోనే సమస్తం ఉన్నా కూడా ఆకాశానికి అంటుకోకుండా ఆకాశం ఎట్లా నిర్లిప్తంగా ఉందో అట్లా పరమాత్మ అయిందే సమస్త విశ్వం ఉన్నా కూడా ఈ విశ్వం యొక్క అంటనేది లేకోకుండా ನಿರ್ಲಿಪ್ತಂಗ ಉಂಡಾಡು. ಅದರಿಂದ ಅವಿವೇಕ ಅವಸ್ಥೆಯಲ್ಲಿ ಪುರುಷನು ಪ್ರಕೃತಿಯನ್ನು ಆಶ್ರಯಿಸಿ ಆಕೆಯು ಹೆಡೆಯುತ್ತಿರುವ ಆమె కంఠాన్ని చూడండి,
ಆమె ಕಂಡದಾన్ని ಪ್ರಾಪಂಚಿಕ ವಸ್ತುಗಳಿಗೆ ಅಧೀನವಾಗಿ ದುಃಖಿಯಾಗಿರುತ್ತಾನೆ. మనోడు దాన్ని నాశనం చేసుకొని నాకు దుఃఖమైందప్ప, నా కొడుకు అట్లా నా బిడ్డలే ಉದಾಹರಣೆ చేసుకొని పోతాడు అనమాట. నిజమేನೆಂದರೆ ప్రకృతియు స్వతంత్రವಾಗಿ తానుండే ಏನನ್ನೂ ಮಾಡಲಾರದು. ప్రకృతి ఒకటి ఏముంటుంది చేస్తుంది, ప్రకృతి పురుష సంయోగం ద్వారా రెండవది వస్తుంది. ప్రకృతి పురుషుగా ఉంటే ఏమవుతుంది, ఏం స్వతంత్రం లేదు దానికి. చేతನ పురుషుని సన్నిధిಯಲ್ಲಿ ಅದು ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. ఇప్పుడు బల్బు ఉంది, కరెంట్ ఉందప్ప, అవునా? బల్బు నీ చేతిలో ఉంది, కరెంట్ ఆడుంది అనుకోండి. ఏం బల్బు నీ చేతిలో పెట్టుకుంటే ఏం పని చేస్తుంది అది? మరి ఏం చేయాలి దానికి? దానికి సంయోగం కలిగితే వెలుతురు వస్తుంది. అట్లా చూడండి, ఇది కూడా అంతే. కాబట్టి ప్రకృతిగానే పురుషుడు అంటే ఏమయ్యలేదు. ఆ సంయోగం కలిగిందని అప్పుడు మనం ఏం చేస్తాము, దానికి ఏదో పుట్టింది, దాని సంబంధంతో మాకైనా దుఃఖాలు వచ్చినాయని దాన్ని కలుపుకుంటాడు అనమాట. కరెంటు వెలుగుతుంది అని అంటే ఇప్పుడు ఎందుకు వెలుగుతుంది? బల్బ్ సంయోగం కలిగిన దాని నుంచి దానికి వెలుగు అనే పేరు వచ్చింది. అదే హీటర్ పెట్టి వస్తుంది. ఇట్లా ఉదాహరణకు ఒకటి అన్ని ಸಂಬಂಧಾలు. ಚೇತನನಾದ ಪುರುಷನ ಸನ್ನೆಯಲ್ಲಿ ಅದು ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ ಹಾಗೂ ಅನೇಕ ಜೀವಗಳನ್ನು ಹಡಿಯುತ್ತದೆ. ಸಂಸ್ಕೃತ ಭಾಷೆಯಲ್ಲಿ ರೂಢ್ಯರ್ಥದಲ್ಲಿ ಅಜಯ ಎಂದರೆ ಆಡು ಎಂದು ಅರ್ಥ. ఆడు అంటే ఆడేది, ప్రశ్నించేది. ಹಾಡು అంటే పాడేది. ఆడు అంటే స్త్రీ. ಹೆಣ್ಣು ఆడు టగరినోడగూడి మరిగలను ಹಾಕುವಂತೆ. ఈ గొర్రె పొట్టేలను కలుసుకొని పిల్లల్ని నిన్నట్ల. వాళ్ళ ఉదాహరణలు కూడా ఎంత సులభంగా చెప్తారు చూడు. ఏంటి కష్టం లేకుండా చెప్తారు అనమాట. అందరికీ టచ్ లో ఉండేట్టు చెప్తారు అనమాట. ಉಪನಿಷತ್ತುలోనే ಪ್ರಕೃತಿ ಪುರುಷನೊಡಗೂಡಿ ಸಂಸಾರ ಮಾಡುತ್ತದೆ. ಭೋಗವೆಲ್ಲ ಪುರುಷನದೇ. ಎಲ್ಲಿಯವರೆಗೆ ಪುರುಷನು ತನ್ನ ಸ್ವರೂಪವು ಪ್ರಕೃತಿಯಿಂದ ಬೇರೆ ಹಾಗೂ ಮಿಗಿಲಾದದ್ದೆಂದು ಅರ್ಥಕೊಳ್ಳುವುದಿಲ್ಲವೋ ಅಲ್ಲಿಯವರೆಗೂ ಅದಕ್ಕೆ ಅಧೀನವಾಗಿ ಬಿದ್ದುಕೊಂಡಿರುತ್ತಾನೆ ಎಂದು ಇಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. ఎంతవరకు నీకు ఆత్మజ్ఞానం కలగదో అంతవరకు ప్రకృతితో కూడుకుంటాడు, జానమరణ చక్రంలో పోతానే ఉంటాడు, శోక దుఃఖాలు పొందుతానే. ಈಗ పురుషునిగా ప్రకృతిಯಿಂದ ಬಿಡುಗಡೆ ಹೇಗೆ ಎಂಬುದನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. కాబట్టి వీరికి ఎట్లా విడుదల పొందాలి మరి ఇప్పుడు? అదేం చెప్తారు, జానమరణ చక్రం తప్పుదంటారు. మరి జానమరణ చక్రం బయట పోవాలంటే ఎట్లా? సాంఖ్యರ ప్రಕಾರ ప్రకృతిಯನ್ನು పురుషుని తనకింత ಬೇರೆ ಎಂದು ಕಂಡುಕೊಳ್ಳಬೇಕು. మొదటి పాయింట్. ఆ సాంఖ్యులు చెప్పినట్ల ప్రకృతి పురుషులు రెండు వివేకం లేకోకుండా కలుసుకుంటే కష్టమే. అయితే ప్రకృతి వేరే పురుషుడు వేరే అని తెలుసుకుంటే ಅప్పుడు ಧನಿಲೈತಾಂ. ಏಕೆಂದರೆ ಪ್ರಕೃತಿಯು ಸುಕುಮಾರತರವಾದ ಶರೀರವುಳ್ಳದ್ದು. ಅದಕ್ಕೆ ಪುರುಷನು ತನ್ನನ್ನು ಕಂಡುಕೊಂಡನು ಎಂದು ಗೊತ್ತಾದರೆ ನಾಚಿಕೆಯಾಗಿ ಬಿಡುವುದಂತೆ. ಹೇಗೆ ಮಕ್ಕಳು ತಾವೇ ಹಾಡು ಹೇಳುತ್ತಾ ನೃತ್ಯಾದಿಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾಗ పిల్లలు వాళ్ళందుకు వాళ్ళే పాటలు పాడుకుంటా ఏమి నాట్యం చేస్తుంటారు అనుకోండి. ಹಿರಿಯರು ಯಾವ್ದಾದ್ರು ನಾನು ಕಂಡೆ ಎಂದು ಕೂಡಲೇ వాళ్ళు పిల్లలు ఎవరు చూడలేని బాగా ఆటలాడుతున్నారు. ఎవరైనా మేము చూసినామంటే ఏమంటారు వాళ్ళు? అంత ఇడిచి పెడతారు లేదా? ఎవరు చూడలేదంటే చేస్తూనే ఉంటారు అనమాట. తಮ್ಮ ಚಟುವಟಿಕೆಗಳನ್ನು ಬಿಡುವವೋ వాటి వ్యవహారం అంతా ఎట్లా విడిచిపెడతాయో అవಕ್ಕೆ ನಾಚಿಕೆ ಯಾಕೆ ಬಿಡುವುದು? అప్పుడు సిగ్గైతుందంట వాళ్ళకి. మేము చూసినాము అంటేనే సిగ్గైతుంది. ಹಾಗೆಯೇ ಪ್ರಕೃತಿಯ ಚೇಷ್ಟೆಗಳನ್ನು ಪುರುಷನು ತಾನು ಕಂಡನು ಎಂದುಕೊಂಡರೆ ಮತ್ತು ಹಾಗೆಂತ ಪ್ರಕೃತಿಗೆ ಗೊತ್ತಾದರೆ ಅದು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ నాచిಕೊಂಡು సుమ్మనాగి బిడవదు. అందుకే ఇప్పుడు ఎవరైనా కూడా తపస్సు చేసినప్పుడు ఆ ఋషుల ముందర వచ్చి వీళ్ళందరూ చేస్తే కూడా వాళ్ళు ఏం మాట్లాడి చూడండి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోకుండా పోతే వాళ్ళకి సిగ్గా వెళ్ళిపోతారు. పోయి చెప్తారు కదా ఇంద్రుని దగ్గర పోయి, మేము ఏం చేసినా ఆయన దగ్గర మా పని సాగలేదప్ప అని చెప్తారు చూడు. కాబట్టి ఆ విధంగా వ్యవస్థ అంతా కూడా ఆ ప్రకృతి యొక్క చేష్టలు కనుక్కుంటానే అది ఊరినవుతుంది. కనుక్కోకుండా పోతే నాట్యం చేసుకుంటూ వస్తుంది అనమాట. ముందే పురుషుని అభివృద్ధి తెచ్చుకోండి. ఇదే ప్రకృతి పురుషుల వివేక. కాబట్టి ప్రకృతి అంటే ఏమి, పురుషులు అంటే ఏమనే వివేకము ఈ విధంగా ఉంటుంది. ఏమి ಪ್ರಕೃತಿಯನ್ನು ಗುರ್ತಿಂಚಿನ ವೆಂಟನೆ ತನ್ನ ಇದು ವಿವೇಕ ಅನ್ನమాట. ಇಷ್ಟಾದ ಮೇಲೂ ಪ್ರಕೃತಿ ಬೇರೆ ಉಳಿದುಕೊಂಡಿದ್ದು ವಿವೇಕಿಯಾದ ಪುರುಷನನ್ನು ಮಾತ್ರ ಕೈಬಿಟ್ಟು ಉಳಿದ ಪರಪುರುಷರಿಗೆ ಭೋಗವನ್ನು ಉಂಟು ಮಾಡುವುದು. జ్ఞాని అయిన దగ్గర ఇదేం పని చేయదు, జ్ఞానిగా అయిన దగ్గర దాని వ్యవహారం సాగిస్తానే ఉంటుంది. ಅದನ್ನೇ ಇಲ್ಲಿ ಭೋಕ್ತ ಭೋಗಲಾದ ಅಜಯನ್ನು ವಿವೇಕಿಯಾದ ಇನ್ನೊಬ್ಬ పురుషను తెలిసి బిడుతానే ಎಂದು వనిಸಲಾಗಿದೆ. కాబట్టి ఇంకోడు కూడా ఇట్లా వివేకం తెచ్చుకుంటే దాన్ని ఇడిచిపెడతాడు అని శాస్త్రం చెప్పుకుంటూ పోతుంది. ఈ మంత్రార్థವನ್ನು వేదాంత శాస్త్రం అంటే ಈಗ గ్రహిಸಬೇಕು. వేదాంతం ఎట్లా చెప్పింటే అట్లా మనం దీన్ని గ్రహించాలి. ఇప్పుడు ప్రకృతి పురుష సంయోగವು సంసార కారణమెందు ಹೇಳಲು అడ్డి ಇಲ್ಲ. సరే, ఈ రెండుటి వల్ల కలయిక వలన సంసారానికి కారణమని చెప్పేదంటే ఆటంకం ఏం లేదు. ప్రకృతియు జడ జీవ ಎಂಬ ಎರಡು రూపవాದ ప్రపంచವನ್ನು హడితిರುವುದು సరి. ఈ జడమైనటువంటి ప్రకృతే ఈ విధంగా జీవుడంతా కలిసి రెండు విధాలుగా ఉత్పత్తి చేస్తాంది. పురుషుని ఒబ్బనే ఎంబదನ್ನು మరియబారదు. ఈ ఎన్ని పనులు జరిగినా కూడా నీ స్వరూపాన్ని నువ్వు విడిచేది మర్చిపోకూడదు అని. నిన్ను నువ్వు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఏదైనా ఒక వేషంలో దాంట్లోనే తన్లీనమైపోతే ఏం జరుగుతుంది? వీడు భీముడు దుర్యోధన తొడలు ఇరుగొట్టాలా, వీడు భీముడు అనుకొని తొడలికి ఇరుగొట్టే ఏమవుతుంది ఇవని కథ?
వ్యవహారం జరిగే దాంట్లోనే అడ్డం లేదు, నాటకంలోనేమో. మర్చిపోతే అనంతమే అనర్థమవుతుంది చూడు. అట్లా అట్లా మన ఇదంతా జరుగుతాందిలే, జరుగుతాంది అని తెలుసుకున్నానికి ఇదేమన్నా ఆటంకం అవుతుంది అని, అది దాంట్లో ఉండే లక్షణం. అనేక పురుషోద్ధారం పోతే సరియల్లా. ఇప్పుడు మనం ఏమంటాము, పురుషుడు ఒకడే కాదనేది అనేక మంది. దానికి ఇంకా శాసనం చెప్తుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అంతా బంతులు వడ్డిస్తా అంటారు, భోజనం ఒక 200 మంది 300 మంది తింటారు అనుకోండి. అంటే మనం ఏం చెప్తాం, శాస్త్రం ఏం చెప్తుంది, వైశ్వానుడు ఒకడే తిన్నాడు అంటున్నాడు. వైశ్వానుడు ఒకడే తిన్నాడు అని, ఇదంతా తినేవాళ్ళు లేరు. మంత్రం మొన్న కూడా ఒకటి చెప్పినాం, ఇంకో విషయం కూడా చెప్పినాం. మీ ఇంట్లో ఎంతమంది ఉండాలంటే ఏం చెప్తారు మీరు? కుటుంబం 6 మంది ఉండారు. మీ ఇంట్లో గొర్రె పొట్లి అన్ని కలిసి ఎన్ని అయ్యాయి? అంతేనా అని అడుగుతుంది శాస్త్రం. అవన్నీ లేదు, అవన్నీ కలిపినాం లేపా. అంతేనా? ఆటికేనా? బల్లలు చీములు ఇక అన్ని కలుపుకోండి. బల్లులు సీములు దోమలు ప్రాణులు కలుపుకోండి, అన్ని కలుపుకోండి. అంతేనా? ఇంకా ఏమన్నా ఉంది అని? ఇంకేం కాదు ఇది. అయినా అతని శాస్త్రం ఇది, మనం దిన్నమిన్నా కూడా దీన్ని మాత్రం మర్చిపోతాం. ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని చెప్తారు కదా, మరి మీ ఇంట్లో భగవంతుడు ఉండడా? మరి 2-3 ఉండమంటారు కదా, ఆయన ఎక్కడ ఇచ్చి పెడతారు గాలికి? అది ఈ తత్వం అర్థమైందా లేదానికి ప్రశ్న. అంతటా ఉన్నాడని అందరూ చెప్తాంటారు పగలల్లా. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి అప్పుడు? మరి మీ ఇంట్లో భగవంతుడు లేనట్లే కదా, మీకేం అర్థమైనట్లు శాస్త్రము అని. ఆ వ్యాపకత్వం ఉండాలా అని. ఎవరు తెచ్చిపెట్టి వ్యవహార దృష్టితో మీరు వ్యవహార దృష్టిలో చెప్పండి. వ్యవహార దృష్టిలో చెప్పినా కూడా భగవంతుడు మీ ఇంట్లో అంతటా ఉన్నాడు అని, ఆయన ఉన్నాడా లేదా అని. మరి మీలో అంతా కలిసి ఒకటి ఉంటాడని చెప్పు. అప్పుడు ఇంట్లో ఎంతమంది అంటే ఒకటి ఉంటాడని చెప్పు. అట్లా ఒప్పుకుంటాం, అదేనా ఒప్పుకుంటాం. అది కాదు మీరు చెప్పేది, చెప్పకూడదు. అది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నాడంటే ఉండేది ఒకటేనాయా? మీరు ఎంతమంది ఉన్నాడంటే అంత భగవత్ స్వరూపమే చెప్పండి, రైట్. అది ఇచ్చిపెట్టుకోకుండా మా ఇంట్లో ఉండాలి, వీళ్ళ మంది ఇంతమంది ఉండమని అతని దగ్గర కొడితే ఏమర్థమైనట్లు మీకు? ఇప్పుడు చెప్పు. అంతే, వైశ్వానాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఎవరు లేరు. అదే శాస్త్రం అంతే అనేది. ఎంతమంది ఉండే పని లేదని చెప్తాది. దీంతోనే దాంట్లో కథ, ఉపనిషత్తులో కథే వచ్చింది. ఆ పిల్లవాళ్ళందరినీ ఏమరా ఎంతమంది తిన్నారు అంటే అందరూ ఇంతమంది లెక్కేసి అందరూ చెప్తానంట. ఓడి లేసి చెప్పినట్ట, ఓడే తిండేదని అంట. అదే ఎట్లా అంటే వైశ్వానుడే వీళ్ళందరూ పడినారు. ఆ నిర్ణయం వానికి ఉంది పిల్లోనికి. అట్లా మనం కూడా ఇట్లా గుర్తు యాడా వేరే వాళ్ళు చెప్పే పనిలేదు. ఇవన్నీ ఇట్లా ప్రజెంటేషన్ కావాలా? తిక్కోలేమనకు లేదు. వాళ్ళ ముఖం వాడు తిక్కోడని ఎట్లా అంటాడు, భగవంతులు అయితే వాడు ఎట్లుంటాడు. కాబట్టి ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಅನೇಕ ಜೀವರಲ್ಲಿ ಕಂಡು ಬರುತ್ತಾರೋ ಆ ಎಲ್ಲಾ ಪುರುಷರನ್ನು ವ್ಯಾಪಿಸಿಕೊಂಡು ಪರಮಾತ್ಮ ಒಬ್ಬೇ ಮಹಾಪುರುಷನು ಇರ್ತಾನೆ. అదే చెప్తాండి. అది దానికి వచ్చినప్పుడు ఈ పాట అడిగిండేది అనమాట. అనేక జీవులు ఉండాలంటారు కదా, అనేక పురుషులు ఉండాలంటే అనేక పురుషులు లేరు, ఉండేది ఒక పురుషుడే. అనేక పురుషులు ఉంటే ఈ అప్పని ఎందుకు పట్టుకోవాలా ఈ పురుషుణ్ణి? అవన ప్రతిబింబಗಳೇ ఉಳಿದ పరపురుషులు. మిగతా వాళ్ళు అంటారు చూడండి, వీళ్ళు వేరే వాళ్ళు ఉండాలంటారే ప్రతిబింబాలు. సూర్యుని యొక్క ప్రతిబింబం ఎన్ని తొట్టెల్లోనైనా ఎన్ని నీళ్ళలోనైనా ఉండొచ్చు, ఎన్ని అద్దాల్లోనైనా ఉండొచ్చు. అంతమంది సూర్యులు ఉండారా? ఉండేదే. అవరెల్లా ప్రకృతి అంతే అనాత్మరే వరతో ఆత్మరల్లా. అందుకే చెప్తాడు అది. ఎప్పుడైతే మెలకువ అనే పదం వచ్చిందంటానే ఆ మెలకువకే వీళ్ళందరూ కట్టుబడి ఉంటారు. అవునా? వీళ్ళేమంటారు, నా మెలకు పోతే వాళ్ళందరూ ఎందుకు ఉండకూడదు అని అంటారు ఈ జనం. ఆ మెలకుకే నేననేవాడు కట్టుబడినాడు, వానికి తెలియబడే వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉంటారు వాళ్ళు. అట్లాంటప్పుడు వీనికే మెలకు లేకపోతే వాళ్ళందరూ నువ్వు ఎక్కడి నుంచి ఉంటారు మీరు? నేను ఒకటి లేకపోతే మళ్ళీ అంటాడు వీడు. నేను ఒకటే లేకపోతే మెలకు అనేది అటు నుంచి వచ్చి నీకు ఇప్పుడు. కాబట్టి అందుకే ఆ సెట్ వెళ్ళిపోతుంది. స్వప్నం పోతే ఎట్లయితే స్వప్నం వల్ల అందరూ పోతారో మెలకు పోతే కూడా అందరూ పోతారనే రావాలా. స్వప్నానికేమో అందరూ ఒప్పుకుంటారు, నేను మేల్కుంటే అందరూ పోతారని చెప్తారు. దీనికి మాత్రం చెప్పుకోరు. కారణం ఏమంటే అభిమానంగా తెలియలేదు అంతే. దాని యొక్క తత్వం తెలియలేదు కదా. ఆ విధంగా అనాత్మ ఆత్మనందే ఎవరెళ్ళని కండుకొండరే అనేకత్వం ఇల్లు బాగోదు. ఇంకా అనేకులు అనే పదం కూడా లేదు. ఆత్మ ఒకటే ఉండాలంటే ఇంకా సులభం అయిపోతుంది. కడగే ప్రకృతిಯನ್ನು కూడా ಬೇರೆಯಾಗಿ ಉಳಿಸದೆ. పోనీ అప్పుడు ప్రకృతి నాకంటే వేరనకూడదు, ప్రకృతి తనకంటే వేరే లేదు కదా. ఆ ప్రకృతిని కూడా మిగిల్చకుండా ఆత్మలోనే అడక మాడి బిడಬೇಕು. ఆత్మలోనే
అంతర్గత పరిచేసేయాలన్నమాట దాన్ని. అందుకే నేను సాక్ష్యం అంటారు చూడండి, ఆ సాక్ష్యాన్ని కూడా వీణిలోకి వేసుకుంటే అయిపోయింది. ఆత్మేశ్వరుడు సాక్షి కూడా కాదు అనేది వస్తుంది. బహువాగి ప్రకృతి పురుషుడు కండబంధద్దు అవిద్య ఫల. ఇంతమంది కనపడతాడారంటే ఇది అవిద్య యొక్క ఫలం. అనేకం కనబడినారంటే అవిద్య ఫలం. ఆ అనేకలు కాకుండా పరమాత్మ ఒక్కడే అనేది విద్య ఫలం. అది అవిద్యా ఫలము. ఈ విధంగా ఏకత్వాన్ని అవిద్యయు బ్రహ్మ విద్య ఎంత ಹೋಗಿಬಿಡಲಾಗಿ. ఈ అవిద్య అనేది ఎప్పుడు పోతుందప్ప అంటే బ్రహ్మ విద్య ద్వారానే. నానాతో ఉಳಿಯುವುದೇ ಇಲ್ಲ. అనేకం అనే పదము మిగిలేదే లేదు. ಆಗ ಯಾವ ಪ್ರಕೃತಿ ಪುರುಷರು ಬೇರೆಯಾಗಿ ಉಳಿಯದೆ ಆತ್ಮೈಕತ್ವವೇ ಸಿದ್ಧವಾಗಿ ಬಿಡುವುದು. అప్పుడు వేరే ఇతరమనే లేకుండా కేవలం ఆత్మస్వరూపం ఒక్కటే ఉంటుంది అని సిద్ధమవుతుంది. ఇదే ముక్తి, ఇదే మోక్షం. ఇదే ముక్తి, ఇదే మోక్షం. ಇಂಥ ಮುಕ್ತಿಯಾದರೆ ಮಾತ್ರ పురుషునికి మత్తెందుకు ప్రకృతి సంయోగದ భయం ఇరువదిಲ್ಲ. ఒక్క తూరి ఆత్మజ్ఞానం అనుభూతికి వచ్చిందంటే ఈ ప్రపంచం అంతా కనపడినా కూడా భయం లేదంటుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానులైన వాళ్ళందరికీ కూడా ప్రపంచం కనపడుతుంది. కనపడదనే క్వశ్చన్ లేదు. కనపడితే వాళ్ళు ఎట్లా గ్రహించినారు? పరమాత్మను విడిచి అది లేదు అంటారు అంతే. ఎట్లయితే దారాన్ని బట్టలు అంతా ఉందని మనం తెలుసుకున్న బట్టే మనకు కనపడుతుంది. కనపడితే ఏం భయం? ఇప్పుడు తెలియనప్పుడు ఏమేమి మాట్లాడినాం. ఇప్పుడు ఏమంటాము? ఉండే దారాలు కనపడితే బట్ట కనపడితే మనకేం నొప్పి అంటారు. అట్లా జ్ఞానులకి ఈ నానాత్వం కనపడిన పరమాత్మ ఉంటుంది అంతే. దానికి వాళ్ళు ఇతరానికి భయపడరు. దానికి క్రూర మృగాలు కనపడతాయంటే అసలు మహాత్ములు కనపడితే వాళ్ళు ఎందుకు భయం లేదు అని అంటారు. ఏం లేదు, వాళ్ళ దృష్టిలో లేదు. దానికి ద్వైతం అనేది లేదు. కేవలము తప్పు తెలివిలో ఉపాధికృతంగా కనపడినాయంటారు వాళ్ళంతే. అందుకే రామతీర్థులు హిమాలయ పర్వతాల్లో ఉన్నప్పుడు ఆయన ఆ కొండ చిలువలు ఉండే గుహ దగ్గర ఆ పులులు సిరులు సంసారం చేస్తాడే తిరుగుతానంట. వాళ్ళేమి అవి తిరుగుతానంటే వీళ్ళు తిరుగుతానంటే అంటే మాకేం దాని మీద సంబంధం లేదంటాడు ఆయన. అవి వీళ్ళని చూసి ఏం భయపడలేదు, వీళ్ళు కూడా వాటిని చూసి భయపడలేదు. ఎవరికి? ఆ జంతువులకి. దానికి బాగా తెలుసు దీనికంటే. ఇప్పుడు ఏడన్నా గానీ ఏంటన్నా గానీ అవి అవంతికై పోతా అంటే మన ఊరినే ఉంటే మనం ఏమన్నా నీవు పరిగెత్తినా ఏమో చేసేకి వచ్చినా అనుకుంటా. ఇవి నువ్వు ఉంటే చెట్టు మీద కూర్చొని ఊరినే కూర్చొని ఉండు, కింద జంతువులన్నీ తిల్లాడుతుంటారు అనుకో. ఏమన్నా కానీ నువ్వేమన్నా శబ్దం చేస్తే అవి అట్లా కొంత అలవాటు పడినాక దానిలో అవి దీనిలోకి పోతే ఇంకేముంటుంది? మాకు వాటి నుంచి భయం లేదని దానికి తెలిసిపోతుంది. ఎందుకంటే దాంట్లో కూడా జ్ఞానం ఉంది. లేకుండా మరి ఇప్పుడు ఒక కుక్కను తాకితే వాడిని మాత్రం అది ఊరినే ఉంటుంది, మా మిగతా పోతే మరుగుతుంది. అది ఎందుకే? అది పరిచయం అయింటుంది వానికి. మాది ఈయన యజమాని అని పరిచయం అయింది కాబట్టి ఊరినే ఉంటుంది. మనం పోతే బొవ్వు అంటుంది. ఆ యజమాని రాపా అంటేనే ఊరికల్లా. ఎందుకంటే మా వారిని తెలిసిన వాళ్ళు ఇయ్యప్పు కూడా ఊరికైతుంది. అది ఇంత జ్ఞానం ఉంది. దీని అంతా జ్ఞానం లేకుండా పోలేదు. మనం అనుకున్నట్లు మనకే ఉందంటాం, మనకేం లేదు. దానికి అట్లే ఉంది. కాకపోతే ఎక్స్ప్రెస్ చేసే యోగ్యత లేదు, దానికి బయట చెప్పే యోగ్యత లేదు. కాబట్టి ಪುರುಷನಿಗೆ ಮತ್ತೊಂದು ಪ್ರಕೃತಿ ಸಂಯೋಗದ ಭಯವಿರುವುದಿಲ್ಲ. ಪ್ರಕೃತಿಯು ಸ್ವತಂತ್ರವಾಗಿ ಎರಡನೇದಾಗಿ ಉಳಿದುಕೊಂಡಿದ್ದರೆ ಮುಕ್ತನಾದ ಪುರುಷನಿಗೆ ಪುನಃ ಪ್ರಕೃತಿ ಸೆಳೆತವು ಎಲ್ಲಿ ಉಂಟಾದೀತೋ ಎಂಬ ಭಯವಿದ್ದೇ ಇರುವುದು. వెళ్ళికోకుండా పోతే మళ్ళా ఎప్పుడు అంటుకుంటుందనే భయం ఉండే ఉంటుంది. దాని యొక్క పూర్తి పోతే పురుషుడు ప్రకృతే వేరే, అది లేనే లేదంటే పర్వాలేదు. అంతో ఇంత ఉందంటే మళ్ళా పుట్టి సాల్సి వచ్చిందేమో తప్పేలేదు. ಆದರೆ ప్రకృతి ఎంబుದು నిజవల్ల. హెడ్డింగ్ ఇది. ఇంతవరకు వాళ్ళు స్వతంత్రం అని చెప్పినట్టు చూడండి, ఇది లేదు. కోరిక మాత్రమే, తోచేది మాత్రమే. అందుకే తోచేది ఉండేదని బాగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడే గాని. ఉండేది అంటే మీరు కాదు, బ్రహ్మదేవుడు కూడా తీసేసేయలేదు. తోచేది అంటే ఎవడైనా తీసేయచ్చు. ఎందుకు ಗೊತ್ತಾದ್ರೆ ಅಥವಾ ತಾನೇ ಪ್ರಕೃತಿಯಾಗಿಯೂ ಕಾಣಿಸುವುದರಿಂದ. రెండోది అనుకో, నా స్వరూపమే ప్రకృతిగా కనపడుతుందనండి. పరమాత్మను వెళ్ళినప్పుడు పరమాత్మే ప్రకృతిగా కనపడతాడు. తాడుని తెలియనప్పుడు తాడే పాముగా కనపడిందే లేదా? తాడుని తెలియనప్పుడు తాడే కదా పాముగా కనపడింది. నీకేం కొత్తది ఏమన్నా వచ్చింది వాటికి? అట్లనే నీ స్వరూపం తెలియనప్పుడు అదే ఈ ప్రకృతిగా కనపడితే అది తన నెరలంతే ఎందుకు అయితే అప్పుడు ఎట్లా అనుకోవాలా? నీ నీడ ఉంది. ఇప్పుడు నీ నీడ నువ్వు చూస్తాడావు కదా, అదేమో రెండవదే, అది స్వతంత్రంగా ఉందే, మరి కనపడుతుంది కదా వేరే. కనబడినా తన ఉనికిని విడిచి అది లేదు. అట్లా ఈ ప్రకృతి అనేది కూడా తన ఉనికిని విడిచి స్వతంత్ర అస్తిత్వం లేదు. కండుకొండగా నిజవాద బిడుగಡೆಯಾಗುವುದು. నిజమైనటువంటి విడుదల, ఆ ప్రకృతి సంబంధం నుంచి విడుదల. ఆగ అమృతను అభయను ఆగవనందు తెలియಬೇಕು. అప్పుడు మనము అభయుడు, భయం లేనటువంటి వాడు. తర్వాత అజడు అంటే పుట్టేది లేదు, అమృత స్వరూపుడు అంటే చనిపోయేది కూడా లేదనేటువంటి వీళ్ళు. కాబట్టి ఇట్లా ప్రకృతి పురుష వివేకం ద్వారా మనము ఆ ప్రకృతి నుంచి విడుదల పొంది ఆ ప్రకృతి కూడా తన స్వరూపాన్ని విడిచి స్వతంత్రంగా లేదని తెలుసుకుంటే మనకి నిర్భయంగా ఉండొచ్చు అని చెప్పి చెప్పినమాట. ఓం సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.